చక్కని లీడింగ్ చేస్తా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నా. మళ్ళా పార్ట్నర్షిప్ ఇండియా కుటుంబంతో కలిసి ఈ విధంగా మరి దేవుని యొక్క విషయాలు మరియు వివాహాన్ని గురించినటువంటి విషయాలు తెలియజేసుకోవడానికి మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృష్ణయ్య గారికి అలాగే లూయిస్ అక్కకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకమైనటువంటి టాక్ ఇది మనకి గాడ్స్ గైడెన్స్ ఫర్ మ్యారేజ్ అనేది. ఇది సాధారణంగా నేను 2-3 సార్లు నేను మీకు షేర్ చేసుకున్నాం, రికార్డ్ కూడా చేసాం, యూట్యూబ్ లో ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని ఇంపార్టెంట్ సంగతులు మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాం. ఈరోజు మన భారతదేశం అంతలో చాలా మంది స్నేహితులు, శ్రేయోభిలాషులు సహా పరిచయం చేసే వాళ్ళంతా జాయిన్ అయ్యారు బొంబాయి నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. కొంతమందికి అయితే కొంత ఇంగ్లీష్ వాళ్ళకి అవసరం, ఎందుకంటే హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి అవసరం, తెలుగు చాలా మందికి రాదు. కాబట్టి ఈరోజు ప్రయత్నం చేస్తాను నేను 2 ఇంగ్లీష్ అండ్ తెలుగులో నేను మాట్లాడేటట్టు. ఆల్రెడీ ఇంగ్లీష్ మనకి పీపీటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ హానర్ టు బీ విత్ యూ ఇన్ దిస్ ఈవినింగ్. I think it is a privilege and to share about a very important topic like God's guidance for marriage. There are several topics like knowing God's will, discovering God's will. దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో, దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి నా వివాహం విషయంలో, లేదా మరి దేవుని యొక్క చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు దేవుడు అనేది చాలా మందికి మరి తెలియనటువంటి విషయం ఇది. ఎందుకంటే ఆయా సంఘాల్లో వివాహం గురించి చెప్తారు, విశ్వాసినే చేసుకోవాలి, కానీ దాంట్లో క్లియర్ కట్ గా మరి తెలియడానికి ఉండదు. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క నా జీవితంలో దేవుడు ఏర్పరిచిన స్త్రీ, లేదా నా జీవితంలో నా కొరకే సిద్ధపరిచినటువంటి పురుషుడు ఎవరు అని తెలుసుకోవడానికే మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్తూ ఉంటాం మనం. సాధారణంగా పూర్వకాలంలో అయితే మనం చూస్తా ఉన్నప్పుడు యూదులనే వివాహం చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు విగ్రహారాధికుల్ని, తర్వాత వేరే సంప్రదాయాలు, సంస్కృతి, తర్వాత వివాహంలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి, తర్వాత ఆహార విషయాల్లో కూడా నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి దేవుడు క్లియర్ గా కూడా నా స్వజనులు అంటే, అందుకని అబ్రహాం కూడా అంటాడు ఇస్సాకుకి, నా స్వజనుల యొద్దకు వెళ్ళి అని. సో దాని కాలక్రమేణా చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యొక్క టీచింగ్స్ లో, బోధనలో he is very clear about the marriage and the performance of marriage. He is very clear in his teaching. The believer should marry only believer. విశ్వాసిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. చాలా మందికి మరి వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే, మరి ఎవరు విశ్వాసి, ఏ విశ్వాసం ఎలా తెలుసుకోవాలి? సంఘంలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరు నేను చేసుకోబోయే విశ్వాసం నాకు ఎలా తెలుస్తుంది అనేటువంటి క్వశ్చన్ మార్క్. కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తారు, దేవుడు రివీల్ చేస్తూ ఉంటాడు. అయితే దేవుడు పాస్టర్స్ లేకపోతే దేవుని సేవకు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా తెలియజేస్తాడు దేవుడు. అది ఈ రోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. సో ఒక వ్యక్తి యొక్క ఎదురుగా చాలా రకాలైనటువంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. టర్నింగ్ పాయింట్ అనేది ఏంటో తెలియదు. సో అలాంటి విషయంలో ఆ క్రాస్ రోడ్ లో నిలబడి చాలా మంది సందిగ్ధంలో పడిపోతా ఉన్నారు. అందుకనే చాలా జాగ్రత్తగా మనం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ మ్యారేజ్, టు గివ్ అవర్ చిల్డ్రన్ టు మ్యారేజ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఫర్ మ్యారేజ్. వై షుడ్ వి బి వెరీ కేర్ఫుల్? బికాస్ దిస్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, వన్ టైమ్ వర్క్ వీఆర్ గోయింగ్ టు డూ. ఒకవేళ మనకు ఫ్రిడ్జ్ బాగోపోతే మార్కెట్లో మార్చేసి ఇంకో ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు. వివాహం అలాంటిది కాదు. ఒక ఆయన అన్నాడు, ఓన్లీ వన్ మ్యాన్ వన్ వైఫ్ ఫర్ హోల్ లైఫ్ అన్నాడు. ఒకే ఒక వ్యక్తి, ఒకే భార్య లాస్ట్ వరకు, చివరంత. అందుకనే మరణం మన ఎడబాపు వరకు. సో ద డెత్ డిపార్ట్స్ ఫ్రమ్ us. సో వీ షుడ్ బి రిమైనింగ్ యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్. దట్స్ ద పాలసీ, దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆర్ ద గాడ్ whom we honor. దేవుడు మనం ఏ విధంగా మనం ఆయన గౌరవిస్తామంటే ఆయన చెప్పిన మాటలు విని లోబడడానికి. సో మన ముందున్నటువంటి అనేకమైనటువంటి మార్గాల్లో ఏ మార్గం దేవుడు నాకు అంటే, ఇది కేవలం దేవుని చిత్తం వివాహం విషయం ఒక్కటే మాత్రమే కాదు, కానీ పరిచర్య విషయంలోను, ఉద్యోగ విషయంలోను, లేదా ట్రాన్స్ఫర్స్ విషయంలోను, లేకపోతే ఏ ఉద్యోగం తీసుకోవాలి, తర్వాత మరి ఏ ఊరు నేను వెళ్ళాలి అనే విషయాలన్నింటిలో కూడా వర్తిస్తుంది. కానీ ముఖ్యంగా
ఇది గాడ్స్ గైడెన్స్ అనేది మనం చూద్దాం. తర్వాత ఇంట్రడక్షన్ లో కొంత విషయాలు మనం చూద్దాం ఈ ఉదయకాల సమయంలో. ఇక్కడ ఇందాక చెప్పినట్లే ఒక నావకి ఒక చుక్కాని అవసరం, అంటే సరైన డైరెక్షన్ లో నడిపించడానికి. అదే విధంగా తన గమ్యాన్ని చేరుకోవడానికి కూడా మన సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మనకు అందరికీ తెలుసు టవర్ ఉంటుంది అని, లైట్ హౌస్ ఉంటుంది. అంటే లైట్ హౌస్ ఒక తీరం వెంబడి ఎందుకు పెడతారంటే తప్పిపోయినటువంటి ఆ నౌకలు కానీ షిప్స్ కానీ ఆ లైట్ చూసి ఆ లైట్ మార్గం గుండా వెళ్తారు. ఈ రోజుల్లో అంతా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి అన్ని వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు లైట్ హౌస్ ఈస్ ద డైరెక్షన్ ఫర్ ద షిప్స్ అండ్ ఆల్ అదర్ సైలింగ్ ద బోట్స్. సో క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు మన యొక్క డిజైర్స్ ని బట్టి మన యొక్క ఆ ఆశను బట్టి మనం నిర్ణయం తీసుకోవాలా? ఆల్రెడీ మన కోసం పెద్దలు నిర్ణయం చేశారు కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి మనం వివాహానికి ముందడుగు వేయాలా? లేకపోతే దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, ఆ దేవుని చిత్తాన్ని మనం ఎరిగి మనం ముందుకు వెళ్ళాలా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక్కడ కొంతసేపు మనం ఆలోచిద్దాం. కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను ఈ విషయంలో. సో గాడ్స్ విల్ ఇన్ మ్యారేజ్, వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని గురించి చూస్తా ఉన్నప్పుడు దేవుని చిత్తం రెండు విధాలుగా ఉంటా ఉండదు. ఒకటి ఆయన యొక్క సాధారణ చిత్తం, జనరల్ విల్. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ విల్ ఇన్ బై నోయింగ్ ద గాడ్స్ విల్. వన్ ఈజ్ జనరల్ విల్, అది ఒకటి దేవుని చిత్తాన్ని యొక్క సాధారణ చిత్తం అయితే, రెండోది విశ్వాస పట్ల ఆయనకున్న ప్రత్యేక చిత్తం, స్పెసిఫిక్ విల్. అది ఎవరు నశించిపోవట ఇష్టం లేదు అనేది దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ విల్, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని చిత్తం. ఒకటేమో జనరల్ విల్, దట్ ఈస్ కామన్ టు ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఈస్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, టీచింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. బట్ దెర్ ఈస్ అనదర్ విల్ కాల్డ్ ఎ స్పెసిఫిక్ విల్. చాలా స్పష్టంగా దేవుడు తెలియజేసేటువంటి ఒక చిత్తం ఉంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే జనరల్ విల్, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ రిపెంట్ విత్ దేర్ సిన్స్ అనేది అది మారు మనసు గురించి, అది జనరల్ విల్. అలాగే విశ్వాసులు పరిశుద్ధంగా జీవించాలి, ఎవ్రీ బిలీవర్ షుడ్ లీవ్ ఏ హోలీ లైఫ్ అనేది కూడా జనరల్ విల్. మూడోది నీతి క్రియలు చేయాలి, దే షుడ్ ఫాలో ద రైచియస్ పాత్, రైచియస్ వాక్, వాళ్ళు నీతిమంతంగా ఉండాలి. నాలుగోది గమనిస్తా ఉన్నప్పుడు విశ్వాసిని చేసుకోవాలి అనేది కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయులు 6:14 మనం చూస్తాం. డియర్ ఫ్రెండ్స్, దీనంతా కూడా జనరల్ విల్, అందరూ మారు పొందాలని, తర్వాత విశ్వాసులు పరిశుద్ధులుగా జీవించబడాలని, ఎవ్రీ బిలీవర్ షుడ్ లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ everyone should accept Lord Jesus Christ as their personal savior, and they should walk in a righteous path, and also believer should marry a believer అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా జనరల్ విల్ లో వస్తే, ఒక సాధారణ చిత్తం కిందకి ఎలా వస్తాయంటే గాడ్స్ విల్ అనేది, హౌ కెన్ వి నో గాడ్స్ విల్ ఇన్ ఏ జనరల్ వే? ఎలా తెలుసుకుంటాం అంటే త్రూ బైబిల్. హీ రివీల్డ్, దేవుడు జనరల్ విల్ ఆల్రెడీ రివీల్ చేశారు. దాన్ని మార్వర్డ్స్ పొందాలా లేదా అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. సో రెండోది స్పెసిఫిక్ విల్ ఎలా మనం చూస్తుంటే దీన్ని రివీల్డ్ విల్ అంటారు. జనరల్ విల్ నే రివీల్డ్, ఆల్రెడీ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకి బయలుపరిచాడు, బైబిల్ ద్వారా బయలుపరిచాడు. దీన్నే బయలుపరచబడిన దేవుని చిత్తం, రివీల్డ్ విల్ అని చెప్తాను. సో జనరల్ విల్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ హూ ఫాలోస్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క బోధనలను వెంబడించే వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తా ఉంటది. సరే, రెండో చూద్దాం, స్పెసిఫిక్ విల్. అదేంటంటే నేను ఏ కోర్స్ చదవాలి, ఎంబీఏ చేయాలా, బీబీఏ చదవాలా, లేకపోతే డాక్టర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, లేకపోతే ఐపీఎస్ చదవాలా, ఐఏఎస్ చదవాలా, ఏ కాలేజీలో చదువుకోవాలి, బెంగళూరు వెళ్ళాలా, బొంబాయి వెళ్ళాలా, లేకపోతే ఏ ఊళ్ళో చదవాలి, నీ గృహం కట్టుకోవాలా వద్దా, ఏ విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, విశ్వాసిని పెళ్లి చేసుకోవడం, విశ్వాసినే పెళ్లి చేసుకోవడం అనేది జనరల్ విల్. ఇక్కడ స్పెసిఫిక్ విల్ వచ్చేసరికి, ప్రత్యేకమైనటువంటి చిత్రం వచ్చేసరికి విశ్వాసిని చేయాలి అనేది, ఇవన్నీ కూడా స్పెసిఫిక్ విల్లోకి వస్తాయి. ఆయన చిత్తం బైబిల్లో నేరుగా బయలుపరచలేదు. ఏ కాలంలో చదవాలనేది బైబిల్లో అడిగితే తెలియదు. అది డైరెక్ట్లీ హీ నెవర్ రివీల్స్ ద స్పెసిఫిక్ విల్. గాడ్ రివీల్స్ ఓన్లీ జనరల్ విల్. సో అందుకనే
కొన్ని అంటారు బైబిల్లో రాసుందా ఇది, బైబిల్లో తెలియజేయబడిందా ఇది అని తెలియజేస్తా ఉంటారు. తర్వాత ఇంకొక విషయం, మన ఈ రెండు విషయాల్లో కాకుండా ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన చిత్తాన్ని తెలుసుకునే అవసరం చాలా ఉంది. ఎందుకంటే బికాస్ ఇట్స్ ఏ స్పెషల్ ప్లాన్, ప్రత్యేకమైన ప్రణాళిక ఒక విశ్వాసి పట్ల దేవుడు. ఇదంతా మనం ఇంట్రొడక్షన్ లో చూస్తా ఉన్నాం. ఒక విశ్వాసి పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. when we accepted Lord Jesus Christ as our personal savior, so we are under the God's provision and God's plan. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానంలోకి వస్తాం. అంతవరకు మరి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం మనం. అందుకనే దేవుడు ప్రత్యేకమైన స్పెషల్ ప్లాన్ ఉంది ఆయన వెంబడించే వాళ్ళకి. భవిష్యత్తుకు సంబంధించింది, రిగార్డింగ్ ద ఫ్యూచర్, మన భవిష్యత్తు మనకి తెలియజేస్తాడు దేవుడు. 29:1 ఉంటుంది. అలాగే ఆయన మనల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. he has a special desire for each and individual believer because we are so special to him. మనం ప్రత్యేకమైన వాళ్ళం. అంతేకాకుండా ఆయన మనకు శ్రేష్టమైనది దాచి ఉంచాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన శ్రేష్టమైనది దాచి ఉంచిన దాన్ని మనం కొనుక్కోకుండా మన ఇష్టానుసారంగా మనం తెలుసుకుని ఏదో ఒక డిజైర్ లోనో ఏదో ఒక కోరికలోనో పై ఆకారాలు చూసి అందాన్ని చూసి వాటికి మురిసిపోయి వాటికి మైమరిచిపోయి ఒకవేళ వివాహాలు చేసుకుంటే వారి యొక్క జీవితం సంపూర్ణంగా ముందుకు వెళ్ళదని దానికి ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తాం. ఆయన శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉంటుంటే ఎందుకు పాకులాడుతూ ఉంటావు? కులం పట్ల, లేకపోతే ఆహార అలవాట్లు, లేకపోతే అందం, ఐశ్వర్యం, ఇలాంటివన్నీ కూడా నువ్వు దానికే చూసుకుంటూ చాలా మంది నేను చూస్తాను. ప్రతి ఒక్కరికి వివాహం విషయంలో నేను దాదాపు 29-30 సంవత్సరాల నుంచి నా వివాహం అయిన కానించి నేను నా భార్య మేము వివాహ విషయాలు హెల్ప్ చేస్తున్నాం టీచింగ్స్ లో. ఆ తర్వాత ఇప్పుడు చాలా ఎక్కువ పని భారం ఎక్కువైన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గ్రూప్ పెట్టుకున్నాం మేము, మ్యారేజ్ మినిస్ట్రీ అని. నాకులాగా బారు ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు భారతదేశం అంతట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకుని కొద్దిమంది పెట్టుకుని మేము ప్రార్థన చేస్తూ వాళ్ళకి సహాయం చేస్తాం. మేము కొన్ని ప్రపోజల్ ఇస్తా ఉన్నప్పుడు వాడు ముందు ఫోటో పెట్టాం ముందు అబ్బాయికి, సరే చూడరా బాబు నువ్వు ప్రార్థన చేయి, ఈ కంపాటిబిలిటీ ఉందా లేదా, నీకు సరిపోతుందా, మేము అన్ని చూసే పెట్టామన్నప్పుడు సాధారణంగా కొంత ప్రార్థన చేసి అన్న కొంచెం నడిపిస్తున్నాడు దేవుడు, ఫోటో పెట్టండి అన్న అంటాడు. ఫోటో పెట్టగానే వెంటనే వచ్చి ఆన్సర్ తెలుసా, అన్న దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు సైలెంట్గా ఉన్నాడన్న, ఈ ప్రపోజల్ వద్దన్న అంటాడు. ఏంట్రా విషయం అంటే ఆ అమ్మాయి ఫోటోని చూసి వాడు తీసుకున్న నిర్ణయం అది. నాకు తెలిసిపోద్ది దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు, దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు. దేవుడు మౌనంగా ఎప్పుడు ఉండడు, నీకు ఇష్టం లేదని చెప్పు. సో ఆయన శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలనుకుంటున్నప్పుడు, అంటే మేము చూసే ప్రతి ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయమని కాదు, కానీ దానిలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలండి. తర్వాత ఆయన గ్రహింపు వచ్చిన పెద్ద వ్యక్తి ఆయన విడిచిపెట్టడానికి, అంటే ఆయన చిత్త ప్రకారం చేయాలంటే ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. అంతేకాకుండా రెండు విభిన్న నేపథ్యాల మధ్య వచ్చే ఇద్దరు వ్యక్తులు వివాహ సంబంధాలు ఒకటే ఈ ఏర్పాటులో దేవుని జోక్యం ఎంతైనా. సో విభిన్న నేపథ్యాలు ఇద్దరు కూడా డిఫరెంట్. The two people, men and women, they are from different culture, different backgrounds, and when they are coming together we need God's involvement and initiation. దేవుడు కలుగు చేసుకోవాలి, కల్పించుకోవాలి. ఎందుకంటే ఈ వ్యక్తులు ఇద్దరు కూడా విభిన్న వైవిధ్యం కలిగిన వాళ్ళు. సో దేవుడు జోక్యం చేసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాదు కదా, స్త్రీ పురుషులు జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. జీవితాంతం కలిసి ఉండేవాళ్ళు. ఒక వస్తువును కొనటానికే అది గ్యారంటీ ఉందా లేదా, అది ఎంత డ్యూరబుల్లో కాదా అది ఒక వస్తువుని పరిశీలించుకుంటున్నప్పుడు, ఒక వివాహంలో ఒక స్త్రీని పురుషుని నీ డాక్టర్కే లేకపోతే నీ కుమార్తెకే లేకపోతే నీ కుమారుడికే చూసిపోయే వ్యక్తిని ఎంతగా మనం దేవుని యొక్క వాక్యం చేత దేవుని నడిపించేత పరిశీలన చేయాలి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులకు విధేయత చూపించకుండా రెబెలియస్ ఎదురు తిరిగి అన్న ఒక రోజు వచ్చి తీసుకుని ఈ అమ్మాయి నీ కోడలని చూపిస్తూ ఉంటాడు, లేకపోతే ఈ అమ్మాయి నీ కొడుకు లేకపోతే నీ అల్లుడు అని చూపిస్తారన్నమాట. షాకింగ్ అనమాట తల్లిదండ్రులకి. ప్రియమైన వాళ్ళారా, వాక్యం వింటున్న మీరు, ఎందుకంటే వివాహం కోసం సిద్ధపడే వాళ్ళ కోసమే కాదు ఈ టాపిక్. అందుకనే చాలా మంది సార్ మేము పేరెంట్స్ జాయిన్ అవ్వచ్చు అంటే యువర్ వెల్కమ్ అని చెప్పారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు. అందుకని దేవుని చిత్త ప్రకారం వ్యూహంలో ప్రవేశించేవారు వాళ్ళు వైవాహిక జీవితాలను ఎదుర్కొనే
సంఘర్షణలు, వివాదాలు ధైర్యంతో ఎదుర్కోవాలి. ఒకవేళ నీకు ఒక డాషింగ్ ఉండాలి అంటే దేవుని చిత్తం చేసే విషయంలో ఆ దేవుని చిత్తానికి నువ్వు నిలబడిపోయి ఉండాలి. సో దేవుడు నడిపించిన కూర్చున్న వాగ్దానాలు చూస్తే, దేవుడు నడిపించి కూర్చున్న వాగ్దానాలు బైబిల్ చాలా ఉన్నాయి. He guides in every area of our life. అందుకనే గాడ్స్ గైడెన్స్ అనేటువంటి టాపిక్ పెట్టుకున్నాం మేము. దేవుడు మనం నడిపిస్తాడు. అందుకనే ఆయన కుమారుని పంపించాడు ఈ లోకంలోకి, యేసుక్రీస్తుని. ఆయన మనకు ఉపదేశం చేస్తా ఉంటాడు. నడవలసిన మార్గాన్ని ఆయన మనకి బోధిస్తాడు. మన మీద దృష్టి ఉంచి మనకి ఆలోచన చెప్తాడు. అబ్బా, ఆలోచన చెప్తాడండి. ఎందుకంటే మీకు ఎంత భయం? 2 విషయాలు నేను ఎప్పుడు చెప్తుంటాను యవనస్తులకి. గాడ్ నెవర్ మేక్ ఎ మిస్టేక్ అండ్ గాడ్ నెవర్ మిస్ మ్యాచ్. దేవుడు తప్పు చేయడు. దేవుడు నీకు సరికాని ఇంకొక వ్యక్తిని నీకు సహచరణగా లేకపోతే భార్య భర్తగా తీసుకురాడు. ఒకవేళ అలా చేస్తే దేవుడే కాదు. అలా త్రోవలను సరళం చేస్తాడు దేవుడు. ఆయన మనల్ని నిత్యము నడిపిస్తూ ఉంటాడు. నిత్యము అంటే ఒక రోజు ఒక వారం కాదు ఆయన. సో దేవుడు కూర్చున్నటువంటి వాగ్దానాలు మనం బైబిల్ చూడాల్సింది. అంతేగాని ఇద్దరు వేరు నేపథ్యాలు పెరిగిన వ్యక్తులు జీవితంలో ఒకటిగా చేయడమే దేవుని వివాహంలో దేవుని సంపూర్ణ చిత్తం. అండ్ 2 different people to become a wife and husband in a marriage is a God's complete will. ఒకరు వ్యక్తిగా ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా ఉన్నప్పుడు వాళ్ళు సంపూర్ణంగా కుటుంబం అవరు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ, పురుషులు వివాహం కలిసినప్పుడే వాళ్ళు కుటుంబంగా ఏర్పాటు చేయబడతారు. పరిపూర్ణంగా పరిపూరకాలుగా దేవుడు తయారు చేస్తాడు. He knows out and out about our individual because he created in his own image. దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో నీ అవుట్ అండ్ అవుట్ రహస్యాలు, సీక్రెట్ ఆఫ్ రహస్యాలు అన్ని ఆయనకి తెలుసు. అందుకనే నీకు ఎవరిని దేవుడు ఉద్దేశించాలో ఆ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే బికాస్ హీ క్రియేటెడ్, హీ నోస్. ఆయనకి తెలుసు ఎవరు నీకు ఇవ్వాలో. అంతేకాదు వారి మనోగతాలు, భావోద్రేకాలు, అభిరుచులు, మానసిక నైజం, జన్యువులు ఇవన్నీ ఆయనకి తెలుసు. నీ యొక్క మెంటల్ స్టెబిలిటీ, అండ్ హీ నోస్ యువర్ ఎమోషన్స్, హౌ యాంగ్రీ యు ఆర్. But he knows out and out, and he knows the same God who will bring a life partner in his own plan. అలాంటప్పుడు దేవుడికి ఎందుకు నువ్వు ఇవ్వు ఆ చాయిస్ అంటే దేవుడు తెలియజేస్తాడు కానీ he never take any decision. నీ పట్ల దేవుడు నీకు మార్గాలను తెలియజేస్తాడు, సరళాలను తెలియజేస్తాడు, అన్ని తెలియజేస్తాడు. కాబట్టి నీవే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోడు. ఎందుకంటే God has given a will, free will for you. దేవుడు నీకు స్వచిత్తాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు నీ యొక్క డెసిషన్ ఆయన తీసుకోడు. ఆయన తరపున దేవుడిపై ఆధారపడినప్పుడు, ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన అవసరాలు, ఆశలు, కోరికలు తానే తీరుస్తారు. మత్తయి 6:13, 1 సమూయేలు 2:3 చూస్తే నువ్వు దేవునిపై ఆధారపడుతున్నప్పుడు ప్రియమైన, ఎందుకు వై యువర్ మ్యారేజ్ గెటింగ్ డిలే? Because you are not able to take a decision. You are not able to take a chosen by God. నువ్వు ఎంత నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కాబట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటున్నాడు. I know I'm not against caste system. అంటే క్యాస్ట్ సిస్టమ్ అంటే సేమ్ క్యాస్ట్ లో చేసుకోకూడదు అనేది నా అభిమతం కాదు. కానీ వెదర్ ఇట్స్ ఎ గాడ్స్ విల్ ఆర్ నాట్, అది దేవుని చిత్తమా కాదా, అది మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. అంటే దేవుడికి నీకు ఏది సరైనదో తెలియదంటావా? నిన్ను నిర్మించిన దేవుడు నీకు ఎవరు సరైన తెలియదంటావా? నీ ఆశలు, అవసరాలు, కోరికలు can God not know that your desires? He knows out and out. అందుకనే సాధారణంగా మనం చేసే తప్పులు ఏంటంటే చాలా మంది ఎలా చేస్తారంటే అరే పెళ్లి చేసుకోరా పిచ్చి కుదురుద్ది, పెళ్లి చేస్తే పిచ్చి కుదురుద్ది ఏంటి అంటే చాలా తప్పుడు ఆలోచనలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన యొక్క థింకింగ్ లో ఒక అంటే ఒక మెంటల్ పెళ్లి చేసుకోకూడదు. ఎందుకని? మెంటల్ ఇంకో అవతల మెంటల్ అంటే నువ్వు మెంటల్ అని ఇద్దరు కలవరు. నీకు పిచ్చి అనుకుంటారు. We should not marry emotionally or what I say mentally when he is not stable. We should not marry another mental
అన్స్టేబుల్ పర్సన్ బికాస్ దే బోత్ విల్ ఫైట్ ఈచ్ అదర్. ఇంకోటి అంటే ఉదాహరణకి ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకి దేవుడు మరి ఒక ఫాస్ట్ అని ఇవ్వడు. ఒకరు ఫాస్ట్ ఒక స్లో. ఎందుకంటే ఇద్దరు ఫాస్ట్ వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకొకళ్ళు ఎలా ఉంటుందంటే అన్ని పర్ఫెక్షన్ ఇష్టం అన్నమాట. పర్ఫెక్ట్ గా ఉండాలి, అన్ని ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, నీట్గా ఉండాలి అన్ని. ఇంకొంతమంది మామూలుగా ఉంటారు. నా భార్య పర్ఫెక్షనిస్ట్, నేను జనరల్ గా ఉంటాను అనమాట. అందుకని బహుశా దేవుడు 8 సంవత్సరాలు మా వివాహ వ్యవస్థలో ఆయన చూపించిన వివాహాన్ని ఆయన చిత్రం తెలుసుకున్నాం కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా he'll never make a mistake. రైట్, ఐ విల్ గో ఫర్ తర్వాత చూద్దాం. ఈ క్రాస్ రోడ్ లో ఉన్న మనకి నెక్స్ట్ ఉదాహరణ చూస్తే ఒక ఇలస్ట్రేషన్. ఇట్స్ ఎ థిక్ ఫారెస్ట్, ఇట్స్ ఎ డిఫికల్ట్ టు ఫైండ్ ద వే. దేవుడు నా వివాహం విషయంలో నాకు ఇచ్చిన వాగ్దానం ఏం తెలుసా? నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రభా మరి ఈ స్త్రీ అయినా నువ్వు కోరుకుంటున్నటువంటి నా సహభాగచారిని అని అన్నప్పుడు చాలా సంవత్సరాలు, చాలా నెలలు వెయిట్ చేశాను ప్రార్థన చేస్తూ. దేవుడు అనేక వచనాలు కూడా ఇదొక వచనం ఏంటంటే యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. అరణ్యంలో త్రోవను కలుగు చేసేదను, ఎడారుల్లో నదులు పారబోసేదను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అవే భాషలో. అంటే ఎడారుల్లో నదులు అంటే అక్కడ నదులు ఉండవు, ఎప్పుడు కూడా వాటర్ స్కేరిటీ, అంతా కూడా డ్రై ల్యాండ్. కానీ దేవుడు అద్భుతాన్ని చేస్తాను అంటున్నాడు వాటర్ ఇచ్చి. రెండోది అడవిని చూస్తే when we see the thick forest, అది అలలుగా అల్లుకుంటా ఉంటది. ఇక్కడ దారిలా కనిపించింది కానీ అది అలలుగా తీగలు కట్టుకుంటాయి, మళ్ళీ కట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ వచ్చేసరికి తీగలు కట్ చేసుకుంటాయి. అయినా అలాంటి థిక్ ఫారెస్ట్ లో హీ వాంట్ టు మేక్ ఏ వే. దేవుడు మార్గాన్ని అరణ్యంలో త్రోవను కలుగు చేస్తాను అంటున్నాడు. ఈ సే ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఈ యొక్క అరణ్యంలో తప్పిపోయావు అనుకో, థిక్ ఫారెస్ట్ లో నీకు అసలు ఎట్టెళ్లాలో కూడా తెలియదు, అగమ్య గోచరంగా ఉన్న టైంలో ఆ అడవి పూర్తిగా తెలిసిన వ్యక్తి వచ్చి, అయ్యా ఏంటంటే, అయ్యా నేను తప్పిపోయాను అంటే, ఏం పర్లేదు, ఈ అడవి ఇంచి నాకు తెలుసు, ప్రతి చోట నాకు తెలుసు, ఎలా బయటికి వెళ్ళాలో తెలుసు, షార్ట్ కట్ తెలుసు, ఏ మార్గంలోకి వెళ్తే డేంజర్ ఉంటుందో నాకు తెలుసు. అందుకని నువ్వు నన్ను వెంబడించంటే నువ్వు ఇంక నో అదర్ వే, యూ హ్యావ్ టు yield to him and obedience to him. నువ్వు ఆ విధేయత చూపించాలి ఆయనకి, చెప్పుకుని ఆయన, ఎందుకంటే ఇంక నో అదర్ వే నీకు బయటికి వెళ్ళడానికి. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన వెంబడిస్తావు గుడ్డిగా. You follow in a thick forest. When a person came and he tells about, I know everything, inch and inch of this forest, you just follow me. Without any condition, you will follow the particular person. ఆ దేవుని చిత్తం కూడా అంతే. ఏ వ్యక్తిని నువ్వు వివాహం చేసుకోవాలో నీకు తెలియదు కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నువ్వు యు ఆర్ ఇన్ ఎ క్రాస్ రోడ్స్ అండ్ యు ఆర్ ఇన్ ఎ థిక్ ఫారెస్ట్, యు డోంట్ నో టు హూమ్ యు ఆర్ మ్యారీడ్. డోంట్ వరీ, అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ విల్ రివీల్ హిస్ విల్. తర్వాత మనం చూద్దాం, వాట్ ఈస్ గాడ్స్ విల్. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం అందరూ అంటారు, ప్రధానికి దేవుని చిత్తం. పాట కూడా ఉంటది బాగా, ఎన్ని తలచినా ఏ జరిగినా జరిగేది నీ చిత్తమే అని. దేవుని మీద అలా వేసేయకూడదు. అండ్ ఏం తెలిసిన అంటే, నువ్వు ఏం తప్పు చేసిన దేవుని చిత్తమా, పాపం చేసిన దేవుని చిత్తమా? కాదు. నోయింగ్ గాడ్స్ ప్లాన్ ఈస్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు నా పట్ల ఏం ప్రణాళిక ఉందో తెలుసుకోవాలి. యేసు ప్రభు నమ్ముకోకముందు నాకు చాలా డిజైర్స్ ఉండేది. నేను ఒక పోలీస్ ఆఫీసర్, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుని చిన్నప్పటి నుంచి ఎన్సీసీలో ఉండేవాడిని, కాలేజ్ వరకు. ఎన్సీసీ సర్టిఫికేట్ నాది, కంపెనీ సీనియర్ ఆఫీసర్ చేశాను. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించానో నా దృక్పథం అంతా దేవుడు మార్చుకుంటే ఆయన ప్రణాళిక తెలియజేసుకో. అక్కడికి నేను నా ఎంఏ ఎంఫిల్ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. నేను ప్రిలిమ్స్ కూడా రాశాను, ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని. బట్ దేవుడు ఆయన స్పెసిఫిక్ విల్ తెలియజేశాడు నాకు. ఏంటి అంటే, యువర్స్ ప్రొఫెషన్ ఈస్ డిఫరెంట్, యువర్స్ ఇస్ టీచింగ్ డిఫరెన్స్. అందుకనే నేను లెక్చరర్ గా, కాలేజ్ ప్రిన్సిపాల్ గా వెళ్ళిపోయాను నేను. గాడ్ నోస్, అందుకనే నేను నీకు తెలియజేస్తానంటే. తర్వాత నోయింగ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బ్లూ ప్రింట్ అలా నీకు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఒకసారి దేవుడు చూపించడు బ్లూ ప్రింట్ అని. బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే, కట్టబోయే ముందు గృహానికి ఇచ్చేటువంటి నమూనా. బ్లూ ప్రింట్ మీన్స్ నథింగ్ బట్ బిఫోర్ కన్స్ట్రక్టింగ్ ఎ హౌస్, you will see all the measurements and rooms, bedroom, living room, kitchen, everything. You should know the blueprint of God and knowing the mind of God. ఇవన్నీ కూడా తర్వాత ఎలా తెలుసుకుంటే నేను చెప్తాను. నేను దేవుని మనసు ఏమై ఉంది, ద మైండ్ ఆఫ్ అందుకనే యేసుక్రీస్తుని కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి అంటుండండి పౌలు.
అండ్ మైండ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో నోయింగ్ ద డైరెక్షన్స్ ఆఫ్ గాడ్. నీ ముందు అనేక మార్గాలు ఉన్నాయి. యు ఆర్ సో కన్ఫ్యూజ్డ్. అండ్ జస్ట్ సీ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత మనం చూస్తే ఈ యొక్క దేవుని చిత్తాన్ని తెలియజేసే విషయంలో వాట్ ఈస్ గాడ్స్ విల్ అనేదిలో కాన్సెప్ట్ ఆఫ్ గాడ్స్ విల్ డెవలప్డ్ ఇన్ ద బైబిల్. అసలు దేవుని చిత్తం అనేది ఎలాగంటే మనకి బైబిల్లోనే దేవుడు తెలియజేశాడు. బైబిల్లోనే ఉంది అది. ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తే పాత నిబంధనలో ఇన్ రిఫరెన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ ద సర్వెంట్ ప్యాసేజ్ ఇన్ ఐజయా. ఐజయా గ్రంథంలో చూస్తా ఉన్నప్పుడు ఆ యొక్క రక్షణ గురించినటువంటి అటువంటి రిఫరెన్సెస్ మనం చూస్తాం. సర్వెంట్, సాల్వేషన్ ఆఫ్ ద సర్వెంట్, యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే గాడ్ సెలెక్ట్ సైరస్ టు క్యారీ అవుట్ హిస్ పీపుల్. 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న వాళ్ళని దేవుడు ఆ యొక్క రాజైన సైరస్ నుంచి విడుదల చేయడానికి దేవుడు తన ప్రణాళికలు తెలియజేశాడు. గాడ్ విల్ సీస్ డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆ యొక్క బానిసత్వం నుంచి విమోచించబడటం అనేది దేవుని యొక్క చిత్తం. తర్వాత మనం చూసుకుంటున్నప్పుడు దేవుని చిత్తం తెలుసుకునే విషయంలో న్యూ టెస్ట్మెంట్ లో చూద్దాం. ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తాం, న్యూ టెస్ట్మెంట్ చూస్తే రిడెంప్టివ్ హిస్టరీ, విమోచన సంబంధించినటువంటి ఆ చరిత్ర మనం చూస్తే గాడ్స్ విల్ అండ్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. వెన్ వి థింక్ అబౌట్ గాడ్స్ విల్ అండ్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ ద హ్యూమన్స్, we can also know the adoption of as a children Christ. ఎఫెసీయుల రాసిన 1:5 ఉంటుంది అనమాట. మనల్ని ఆయన దత్తత తీసుకున్నాడు, ఆయన పిల్లలుగా ఆయన కొనుక్కున్నాడు. అండ్ ఆల్సో క్రూసిఫిక్షన్ ఆఫ్ గాడ్ సన్ జీసస్. యేసుక్రీస్తు శిలువలో మరణం పొందటం అనేది ఆయన యొక్క చిత్తం. బ్రింగింగ్ సాల్వేషన్ టు ద జెంటైల్స్, తీతు రాసిన 1:1 అంటే అన్యులను రక్షణలోకి నడిపించడం అనేది దేవుని చిత్తం. ఇట్స్ క్లియర్లీ రిటర్న్. తర్వాత మై ఫుడ్ ఈస్ టు డూ ద విల్ ఆఫ్ హిమ్ హూ సెంట్ మీ. జాన్ 4:13 అంటే దేవుని చిత్తం చేయటం నాకు ఆహారమే ఉందని యేసుక్రీస్తే చెప్తా ఉంటాడు. ఐ కెన్ డూ నథింగ్ ఆన్ మై ఓన్. ప్రియమైన వాళ్ళారా, నా అంతట నేను, నీ అంతట నువ్వేమి చేయలేవు. ఇఫ్ జీసస్ టు డూ గాడ్స్ విల్, సో వీఆర్ హిస్ డిసైపుల్స్. మనం ఆయన యొక్క శిష్యులు కాబట్టి, ఆయన వెంబడించేవాళ్ళు కాబట్టి, వెంబడించేటువంటి నాయకుడిని ఆయన యొక్క చిత్తమేంటో, ఆయన యొక్క ఇష్టమేంటో తెలుసు. టు కమ్ టు నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. అసలు సత్యాన్ని తెలుసుకోవడం అనేది దేవుని చిత్తం అండి. తర్వాత ద లార్డ్ డస్ నాట్ విల్ ఎనీవన్ టు పెరిష్ బట్ ఎవ్రీవన్ మైట్ కమ్ టు రిపెంటెన్స్. ఏ ఒక్కరు నశించిపోతే ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలనేది దేవుని చిత్తం. తర్వాత మనం గమనిస్తా ఉన్నప్పుడు వాట్ ఈస్ గాడ్స్ విల్. రోమన్ 12:1-2 ఇది అందరికీ తెలిసిందే. రోమా పత్రిక 12:1-2 ప్రెజెంట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ విచ్ ఈస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్. మీ యొక్క దేహాలను సజీవ యాగంగా మిమ్మల్ని సమర్పించుకుంటాం. మీ దేహాన్ని, మీ ఆలోచనలు, మీ యొక్క మనసు సజీవ యాగంగా సమర్పించుకోవాలి ఆయన చిత్తం తెలుసుకోవడానికి. 2వ వర్స్ ఉంది, వి మస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్, మనం రూపాంతరం చెందాలి. నాట్ జస్ట్ అవర్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ ద వే వి ఫీల్ అండ్ థింక్. కేవలం బయట స్వరూపము లేదా ప్రవర్తన ఒక్కటే మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్ కాదు. యువర్ ఫీలింగ్ అండ్ థింకింగ్, ఎక్స్టర్నల్ బిహేవియర్, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ బిహేవియర్. తర్వాత చూస్తే దేవుని యొక్క చిత్తం విషయంలో ఎలాగ తెలిసిందో చెప్పాను. రివీల్ ది గాడ్స్ విల్. దేవుడు ఆల్రెడీ దేవుడు ఆయన ఆ చిత్తాన్ని బయలుపరిచాడు త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం నీ ముందు తెరవబడినటువంటి దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడానికి బీ హోలీ. ఇందా చెప్పాను కదా, పరిశుద్ధత కలిగి ఉండాలి నువ్వు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే. బీ ప్రేయర్ఫుల్, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఇష్టానుసారంగా ఏదో పెడితే అది అలా ఉంటాం కాదు నువ్వు. ప్రియమైన వాళ్ళారా, హ్యావ్ ఫెలోషిప్.
దేవుని బిడ్డలతో సహవాసం. చాలా మంది ఒంటరిగా ఉంటారు, ఉద్యోగం చేసి వస్తారు, ఒంటరిగా ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు, మళ్ళీ సంఘానికి వెళ్తారు, అక్కడ ఎవరితో కలవరు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. వాట్ ఈస్ దిస్? మోడల్ ఫెలోషిప్ మనం చూస్తాం, అపోస్తుల కార్యాలయంలో చూస్తాం కదా, ఆ 2:42 నుంచి ఉంటుంది అక్కడ. ఆది సంఘం ఏ విధంగా రొట్టె విరుచుట్లోను, ప్రార్థన చేయట్లోను, సహవాసం అందు ఎడ తెగక ఉన్నారు అక్కడ. నువ్వు ఒకవేళ ఫెలోషిప్ లో ఉంటే, సహవాసంలో ఉంటే, వారాంతర బైబిల్ స్టడీస్ ఏమైనా వెళ్తా ఉంటుంది సంఘానికి, లేకపోతే నువ్వు ఆర్గనైజేషన్ లో జరుగుతున్నటువంటి క్యాంప్స్ కి, రిట్రీట్స్ కి, లేకపోతే వీక్లీ వన్స్ బైబిల్ స్టడీకి నువ్వు వెళ్తే, అండ్ యు ఆర్ ట్యూన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టడీ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం చదవయా. నువ్వు చదవు, దేవుని చిత్తం రివీల్ చేయబడింది, దాన్ని తెలుసుకోవు. నీ తరపున ఎవరైనా ప్రార్థన చేయమంటారు. అఫ్ కోర్స్ మేము ప్రార్థన చేస్తాం. నీ గురించి నువ్వే ప్రార్థన చేసి తెలుసుకోవాలి. మీ పాస్ట్ గారు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు తెలుసుకుని చెప్పడం కాదు. ఇదేమో సోదా, ఇదేమో చిలక జోస్కేమా. దేవుడు అందరికి ఎవరెవరు తెలియజేస్తాడు కూడా నేను తర్వాత చెప్తాను. స్టడీ గాడ్స్ వర్డ్ అండ్ ప్రీచ్ గాడ్స్ వర్డ్. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా నీకు సంఘంలో కానీ చిన్న బైబిల్ స్టడీ సెల్స్ లో నువ్వు ప్రీచ్ చేయి. నెక్స్ట్ మనం చూస్తే గాడ్స్ విల్, కైండ్స్ ఆఫ్ గాడ్స్ విల్. కొన్ని రకాలైనది చూసాం కదా, అన్రివీల్డ్, రివీల్డ్ అని. ఇందాక చెప్పిందని ఒకసారి నేను మీకు రిపీట్ చేస్తాను. అన్రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఇందా చెప్పాను, స్టడీస్ అండ్ కెరియర్. ఏం చదువుకోవాలి? నేను చెప్పాను కదా, నేను ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళాలని చాలా ప్రయత్నాలు చేశాను. ఎంఎంఫిల్ తర్వాత పిహెచ్డి చేశాను, తర్వాత ఎండి, మాస్టర్ ఇన్ డివినిటీ. ఎందుకు చదివానంటే నాకు అర్థమైపోయింది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని చెప్పి నేను థియలాజికల్ స్టడీస్ కూడా చదివాను. ఎందుకంటే బైబిల్ ఎక్కువగా అర్థం చేసుకోవడానికి. చూసింగ్ ఏ ప్రొఫెషన్ ఆర్ జాబ్. ఎలాంటి, అఫ్ కోర్స్ ఈ రోజు చదువులకి నీ జాబ్కి సంబంధమే లేదనుకోండి. అంటే పొగా కంపెనీలో వస్తే, ఇదివరకు మా 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 సీనియర్స్ అలా చెప్పేవాళ్ళు అనమాట. పొగా కంపెనీలో నీకు మంచి ఉద్యోగం వచ్చింది, 5,000 ఎక్కువే, బట్ టీచర్ పోస్ట్ వచ్చింది, లెక్చరర్ పోస్ట్ ఉంది, నువ్వేం తెలుసుకుంటావు? ఇక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా అంటే తెలుసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే పొగా కంపెనీ అనారోగ్యంగా, ఆరోగ్యకరమైనది కాదు, ఇతరులని పాడు చేస్తుంది కాబట్టి నీకు 5,000 ఎక్కువ వచ్చినా అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు దేవుని ఒక విశ్వాసిగా టీచర్ పోస్ట్ లేకపోతే అదర్ దాన్ టొబాకో కంపెనీ. అండ్ చూసింగ్ ద మినిస్ట్రీ, పరిచయ విషయంలో కూడా నేను కూడా ఫుల్ టైంకి వచ్చిన తర్వాత ఏ మినిస్ట్రీకి వెళ్ళాలి ప్రభా? సంపూర్ణ చర్చ్ నడిపించాలా? సంపూర్ణ సేవకి వెళ్ళి చిన్నపిల్లల మధ్య పని చేయాలా? విద్యార్థుల మధ్య పని చేయాలా? లేకపోతే ఎక్కడ పని చేయాలని నేను చాలా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు హీ రివీల్డ్, అన్వీల్డ్ అని తెలియజేశాడు. విద్యార్థుల మధ్య పరిచయం. ఈరోజు 23 సంవత్సరాల నుంచి విద్యార్థుల పరిచయం ఫుల్ టైంలో నేను ఉండగలుగుతా ఉన్నాను. మేజర్ డెసిషన్స్, చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు నువ్వు తీసుకునేటప్పుడు యూ మస్ట్ నో. అందుకనే దావీదు మహారాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని యుద్ధ కనిపెట్టేవాడు. ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళా, లార్డ్ లెట్ మీ లార్డ్ షల్ ఐ గో టు వార్ అగైన్స్ట్ దిస్ ఫిలిస్టియన్స్, అమలకైట్స్, సో లెట్ మీ కన్సల్ట్ బిఫోర్ గాడ్. దేవుని యొద్ద విచారణ చేయనివ్వండి, దేవుని వద్ద నేను తెలుసుకునివ్వండి నా మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు. ఒక ఆయన అంటాడు, అన్న మా అమ్మగారికి ఇష్టం లేదన్న ఈ సంబంధం, మా అమ్మ ఏం చెప్తుంది చేస్తానన్న. సో పిటీ అబౌట్ దిస్ పర్సన్స్. మీ అమ్మగారికి ఇష్టం లేదా, దేవునికి ఇష్టం లేదా? అలాంటప్పుడు నువ్వు రక్షణ పొంది దేవుని ఎందుకు మార్గాన్ని అనుసరిస్తున్నావు? రక్షణ పొంది ఎందుకు దేవుని వాక్యం చదువుతున్నావు? చదువుకోవాల్సిన అవసరం ఏముంది? మీ అమ్మగారి నీ తరపున, మీ నాన్నగారి నీ తరపున నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, దేవుడు అక్కలేనప్పుడు ఎందుకు నువ్వు దేవుని వెంబడించడం? ఐ సెడ్ షట్ డౌన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ అండ్ గో బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్. నా మాటలు కఠినంగా ఉండొచ్చు. చూసింగ్ లైఫ్ పార్ట్నర్, మ్యారేజ్. మా పాస్టర్ గారికి అన్ని తెలుసండి. ఆయన పాస్టర్ గారు కూడా నీలాంటి హ్యూమన్ బీయింగే. డే టు డే డిసిషన్స్, సామ్ 32:8 తర్వాత చదవండి. డే టు డే డెసిషన్స్ విషయంలో, రోజు వెంబడి రోజు తీసుకునే నిర్ణయాల్లోనే మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటుంటే, ఒక లైఫ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూస్తే ఆయన వై గాడ్స్ విల్ రిక్వైర్డ్, ఆయన చిత్తం ఎందుకు అవసరం మనకి?
ఆయన చిత్తాన్ని ఎందుకు చేయాలి వివాహం విషయంలో? ఆయన నడిపింపుని ఎందుకు కోరుకోవాలి? ఆయన గైడెన్స్ ని ఎందుకు అవసరం అంటే ఫర్ లీడింగ్ జాయ్ఫుల్ లైఫ్. మీ వివాహం అయిన తర్వాత మీ జీవితం అంతా కూడా కుటుంబ జీవితం ఆనందభరితంగా ఉండాలని, సంతోషకరంగా ఉండాలని, ఫర్ ఫ్యూచర్ సెక్యూరిటీ, భవిష్యత్తు భద్రత గురించి. ఫస్ట్ Thessalonians 4:4-5 మన టైం లేకుండా చదవలేకపోతున్నాం. టు లీడ్ ఎ హోలీ లైఫ్, దేవుని పరిశుద్ధత జీవితాన్ని కలిగి ఉండటం. టు ప్లీజ్ అవర్ మాస్టర్, నీ యజమానిని నువ్వు సంతోషపెట్టడం. టు గ్రో ఇన్ పర్ఫెక్షన్, పరిపక్వతలోనికి వెళ్ళడానికి దేవుడి చిత్తం అవసరమైంది తమ్ముడు చెల్లి. ఈ పరిపక్వత అవసరం, మెచ్యూరిటీ అవసరం, పర్ఫెక్షన్, పరిపూర్ణత అవసరం. అందుచేతనే దేవుని చిత్తం అనేది అవసరం అని బల్ల బుద్ధి చెప్తా ఉన్నాం మేమంతా. తర్వాత మనం చూస్తే హౌ టు ఫైండ్. ఇప్పుడు వద్దాం దేవుని. సరే ఎన్ని చెప్పినట్టు బాగానే ఉన్నాయన్న. అసలు దేవుని చిత్తం రివీల్డ్ అంటున్నారు, ఆ తెలియజేయబడింది అంటున్నారు, ఇట్స్ స్పెసిఫిక్ విల్ అంటున్నారు, జనరల్ విల్ అంటున్నారు, రివీల్డ్ విల్ అంటున్నారు. దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అని నువ్వు కోరుకుంటే, ఆలోచిస్తే దేవుని వాక్యం చాలా స్పష్టంగా. ఒకప్పుడైతే దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడే దేవుడు ఇప్పుడైతే తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా తన వాక్యంతో మాట్లాడుతా ఉన్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంతకాలం ఏంది దేవుని వాక్యం చదివి? చాలా మంది క్యాలెండర్ క్రిస్టియన్స్ ఉంటారు. క్యాలెండర్కి ఉన్న వాక్యానికి వ్యతిరేకం కాదు. అదొక్కటే చదువుతుంటే జీవితాంతా దేవుడి ఆ రోజంతా నీకు సరిపోదు. క్రమంగా ఉదయకాలం మౌన ధ్యానం చేస్తూ ఉండాలి, క్వైట్ టైం. తర్వాత ప్రైమ్ టైం నీకు ఉండాలి, ఒక ప్రత్యేకమైన సమయం నీకు ఉండాలి. హోలీ స్పిరిట్ దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. హీ కన్విక్ట్స్ us. యేసుక్రీస్తుని ఎరగక ముందు మనకు ఆ ఆత్మలో ఉన్న ఆత్మ చనిపోయిన పరిస్థితిలో ఉంది. ఆదాం అవ్వను తయారు చేసేటప్పుడు, దేవుడు ఆదాం తయారు చేసేటప్పుడు మట్టి నుంచి ఆయన తయారు చేసి నాసికారంధ్రాల జీవవాయువుడుగా నరుడు జీవాత్మ అయిన. సో బాడీ ఉంది. ఎప్పుడైతే జీవాత్మ ఆత్మ వచ్చిందో దేవుడు ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. దేవుడు మూడు, అందుకనే ట్రై యూనిటీ, మూడు కలిసి ఉంటాయి, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఆత్మ, అందుకనే ప్రాణాత్మ దేహాలు, ఆవి ఆత్మ శరీరం, ద స్పిరిట్, సోల్ అండ్ బాడీ. సో God created such a way in human being, God gave a spirit in us so that we have a communication directly to God. జంతువుల్లో స్పిరిట్ లేదు, గాడ్ కాన్షియస్ అన్నమాట స్పిరిట్ అంటే. దేవునికి సంబంధించింది దేవుడు. అందుకనే దేవుడు అంటే భక్తి భావం లేదా భయభక్తులు, దేవుడు తెలుసుకోవాలన్న ఆశ ఆకాంక్ష మనలో ఉంది. కారణం అది. అయితే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారిని, ఎప్పుడైతే ఆడమ్ తప్పు చేశాడో, అవిధే చూపించాడో, ఆ స్పిరిట్ చనిపోయింది. ఈ పండు తిన నిశ్చయంగా నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు దేవుడు చనిపోయాడు. ఫిజికల్ గా చనిపోలేదు, కానీ ఆత్మ చనిపోయింది. He lost the fellowship with God. దేవునితో సాంగత్యం తెగిపోయింది ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత అది తిరిగి, అందుకని అంధకారంలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు దేవుడు. మనది వెలిగించబడింది కాబట్టి we know the God's will through the Spirit of God. And fervent prayer, ప్రార్థన. అసలు నేను ఎంత ప్రార్థన చేశానని చెప్పడానికి చాలా టైం. ఎల్డర్స్ కౌన్సిల్, పెద్దవాళ్ళు లేదా విశ్వాసులు లేదా దేవుని సేవకుల యొక్క సలహాలు తీసుకోవాలి. I'm sorry to say a particular state, I don't want to mention the state, in particular states, the pastors or the elders, only, of course not elders, pastors, they are involving in the marriages and they will bring the bride and right dowry. They will talk dowry highestly so that they will get the tithe of dowry. వాళ్ళు వివాహం విషయంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు డౌరీ విషయంలో వాళ్ళే మాట్లాడి ఎక్కువ డౌరీ తీసుకొస్తే వాళ్ళకే మంచిది, ఎందుకంటే 10వ వంతు వస్తుంది. నన్ను అడగండి ఏ స్టేట్ ఎవరు అని.
ఇలాంటి ఎల్డర్స్ కౌన్సిల్ కాదు మనకు కావాల్సింది, వాక్యానుసారమైనటువంటి దృక్పథం కలిగిన వారు. తర్వాత సర్కమ్స్టాన్సెస్, కొన్ని పరిస్థితులు కూడా నీకు అనుకూలిస్తే అనుకూలించిపోతాయి, కానీ దేవుడు పరిస్థితులను కూడా దేవుడు ఆయన మార్చగల సమృద్ధుడు. ఒక వివాహం విషయంలో నేను నా భార్య కౌన్సిల్ చేస్తా ఉన్నాం. ఇద్దరు హైందూ కుటుంబానికి చెందిన వాళ్ళు, ఇద్దరు డాక్టర్సే. ఒక అతను విశాఖపట్నంలో పనిచేస్తున్నాడు, ఇంకో అమ్మాయి కాకినాడలో చదువుకుంటున్నారు. అయిపోయింది. ఆ అమ్మాయి మాత్రమే యేసుప్రభువుని నమ్ముకుంది. తర్వాత ఎవరు, నా భార్య కూడా హైందూ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి తనకి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు లేడీస్. నేను అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాను. ఆమె చాలాసార్లు వాదిస్తూ ఉండేది, దేవుడి చేతి పెద్ద మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించాలి దేవుడు అని. ఒప్పించకపోతే మా వాళ్ళు అంటున్నారు అంబేద్కర్ పెళ్లి చేసుకోవాలి, ఊరిని రింగులు మార్చుకోవాలి, సోషల్ మ్యారేజ్. అంటే ఈ డోంట్ వాంట్ యూ రివీల్ యాజ్ యువర్ క్రిస్టియన్స్. నువ్వు క్రైస్తవులుగా అగుపరుచుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి అందుకే నా భార్య నువ్వు హిందూ మ్యారేజ్ చేసుకోవాలి. అదేంటక్క అలా అంటున్నావు? నేను యేసుప్రభుని నమ్ముకున్నాగా. మరి అలాంటప్పుడు యేసుప్రభునే గుర్తించకుండా, యేసుప్రభునే నువ్వు ప్రజల ముందు ఒప్పుకోకుండా ఏదో గప్చుపుగా పెళ్ళి అవ్వాలంటే పెళ్లి కోసమా? చాలా రాత్రుల పూట 2-3 దాకా నా భార్య మాట్లాడుతూ ఉండేది అమ్మాయిని. తర్వాత ఆఖరికి వివాహ సమయం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. అబ్బాయి వాళ్ళు కూడా హిందూ కన్వర్ట్సే. వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఆయనతో మాట్లాడాం. ఆఖరి ఆయన అన్నారు, మీరు వచ్చి అమ్మాయి చేతిని మా చేతిలో పెట్టండి, వాళ్ళు రాకపోతే అప్పుడే మేము రెడీగా ఉన్నాం. అమ్మాయి కూడా రెడీ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయింది. మా ఇంటికి వస్తే వైజాగ్ నుంచి మేము విజయవాడ తీసుకెళ్ళాలి. ఒక 3 days బిఫోర్ కాల్ వచ్చింది అమ్మాయి దగ్గర నుంచి. ఏంటంటే, అన్న మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారన్న, వాళ్ళు వస్తారంట. అంత చాలు, ప్రైజ్ గాడ్. పరిస్థితులన్నీ కూడా ఒక్కోసారి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులన్నీ కలిసి రాకపోయినా, యూ షుడ్ బి టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ ద లార్డ్ సేక్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. సైన్స్ అండ్ విజన్, అది వి డోంట్ బిలీవ్ యాక్చువల్లీ. కొంతమందికి దేవుడు గిఫ్ట్ ఇస్తే తప్ప ఆ దర్శనాలు లేకపోతే ఆ యొక్క విజన్ అది మనకి. తర్వాత చూస్తే కండిషన్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్. తర్వాత మనం చూసినప్పుడు కండిషన్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని ఇస్తారు కింద ఎక్కడో. ముందంతా కూడా ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్లు అన్ని బాగా ఇచ్చి మీకు ఇవన్నీ ఇస్తాయి, అన్ని వస్తాయి. కింద చిన్న స్టార్ గుర్తేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటాడు అన్నమాట. చూడరు మీరు, వెంటనే సంతకం చేసేస్తారు ఆ ఫామ్ మీద. అన్ని లోన్ వస్తుంది కదా అని తీసేసుకుంటారు. వాడు వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ వేసేస్తాడు. ఎందుకంటే టర్మ్స్ అప్లై, కండిషన్స్ అప్లై. మీరే కదా సైన్ చేశారు. ఏంటంటే కండిషన్స్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నువ్వు సంపూర్ణంగా దేవుని నమ్మాలి, సంపూర్ణంగా దేవుని నమ్మాలి. ఒకసారి ఒక దైవ సేవకుడు ప్రసంగం చేస్తూ, దేవుడు గాఢ నిద్ర కలిగజేశాడు ఆదాంకి. దేవుడు ఆదాంకి గాఢ నిద్ర కలిగజేసిన తర్వాత ఆయన పక్క టెంపుల్ నుంచి తీసి ఆయన అవ్వను తయారు చేసి, తర్వాత ఆదాం లేపి, మేడం దిస్ ఈజ్ యువర్ మేడం అన్నాడు. ఆదాం ఎదుగుని అవ్వ అని చెప్పాడు. ఆదాం చాలా సంతోషంతో ఒక పద్యం కూడా రాస్తాడు, పాడతాడు. చాలా సంతోషం, ఎందుకంటే అప్పటి వరకు ఒంటరిగా ఉన్నవాడు, జంతువుల మీద అధికారం కలిగి ఉన్నాడు. అయినా ఒంటరిగానే ఉంది. అందుకని నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, హీ కెనాట్ ఐడెంటిఫై ద యానిమల్స్. దేవుడు స్త్రీ, చాలా మందికి ఆలోచించారు, దేవుడు స్త్రీ కాకుండా పురుషుని చేస్తే ఈ రోజులు పురుషులు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు వివాహం చేసుకోవచ్చు. సినిమాలు తర్వాత అన్ని సీరియల్స్ అన్ని అలాగ వచ్చేస్తున్నాయి. అందుకని అందరు కూడా ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా దాన్నే ఫాలో అవుతున్నారు, దేవుని వాక్యాన్ని కాదు. కానీ దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీ, అది ధర్మం. ఆ ప్రసంగం చేసినప్పుడు కొంతమంది యవనస్తులు పాస్టర్ గారు నాకు ఒక చిన్న సందేహం అన్నారు. ఏంటి అంటే, ఆదాంకి నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఆదాం అక్కడే ఉన్నాడు, ప్రార్థన చేసుకుని దేవుడు కళ్ళు మూసి తెరవగానే అవ్వక్కడే కనిపించింది. 2-3 అమ్మాయి స్త్రీలు లేరు కదా, ఆయన ఉంది, దేవుడు ఒక అమ్మాయిని ఇచ్చాడు కాబట్టి యాక్సెప్ట్ చేశాడు వైఫ్ గా. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, నేను కళ్ళు మూసి తెరగానే నాకు ముందు 10 మంది అవ్వలు కనిపిస్తున్నారు, ఆ 10 మంది అవ్వలో ఎవరు నా అవ్వ నాకు తెలియట్లేదు అన్నారు. చాలా తెలివిగా. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, ఓకే తమ్ముడు, ప్రాబ్లం వచ్చేసి నీ దగ్గర వచ్చింది దేవుడు కదండి. ఆదాం హీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. దేవుడు తప్పు చేయడు, దేవుడు ఏమి ఇచ్చినా నాకు ఇస్తా సంపూర్ణంగా. దేవుడు కళ్ళు మూసి నిద్రపోయాడు, నిద్ర లేపిన తర్వాత దేవుడు ఇచ్చాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? సహనం నిద్రపోయి కన్ను తెరిచి చూస్తున్నావు ఎవరు నవ్వొచ్చిందా లేదా అని. అది నీ ప్రాబ్లం. అంటే యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. దేవుడిని సంపూర్ణంగా నువ్వు నమ్మట్లా, అందుకనే నీకు రాట్లా.
దెన్ సెకండ్ కండిషన్, డిపెండింగ్ ఆన్ గాడ్ అలోన్. నువ్వు దేవుని మీదనే అనుకోవాలి, దేవునికే నువ్వు విధేయత చూపించాలి, దేవుని మీద ఆధారపడాలి. అండ్ డిజైర్ అండ్ డెడికేషన్, ఆశ, డెడికేషన్, నువ్వు సమర్పణ, ఇది ఒక కండిషన్. సరెండర్ టు హిస్ గైడెన్స్. ఈరోజు మన టాపిక్ అదే, ఆయన గైడెన్స్ కి, ఆయన నడిపింపుకి నువ్వు సమర్పించుకోవాలి. చాలా మంది ఇక్కడే పొరపాటు చేస్తాం. ఆయన యొక్క నడిపింపుకి తాను సరెండర్ చేసుకొని కారణంగా నా దగ్గర ఉన్న దాదాపు 250-300 ఉంటాయి మా గ్రూప్ లో, మా ప్రపోజల్స్. 1974 అమ్మాయి ఇంతవరకు ఇంకా పెళ్లి చేసుకోవాలా, 1972 అబ్బాయి ఇంతవరకు పెళ్లి చేసుకోవాలా, 19 ఇంకా తర్వాత 80s, 82, 83, 84 ఎవరు తీసుకొస్తాం వాళ్ళకి? ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా అనుకుంటున్నారా మీరు? ఇంకెవరైనా చేసుకోవాలంటే, ఎవరైనా పెళ్లి అయిన తర్వాత భార్యనో భర్త చనిపోతే అలాంటి వాళ్ళని చేసుకోవాలి, అలాంటి వాళ్ళు చేసుకోరట. మళ్ళీ ఆఖరికి పెళ్లి చేసుకునే పరిస్థితి లేని కారణంగా ఒంటరిగా ఉండిపోతా ఉన్నారు. వాళ్ళు జ్వరం పడితే ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉండరు. కేవలం ఫిజికల్ నీడ్స్ గురించే కాదు వివాహం అంటే, కామ వాంఛ ఒక్కటే కాదు వివాహం అంటే. కలిసి జీవించటం, ఒకరికొకరు తోడుగా ఉండటం, ఒకరికొకరు అర్థం చేసుకోవడం, ఒకరొకరు కష్టాల్లో పాలు పంచుకోవడం, మరొకరు దుఃఖాల్లో సంతోషంలో పాలు పంచుకోవడం, ఇంకా చాలా ఉన్నాయి. హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. తర్వాత మనం చూద్దాం హిండ్రెన్సెస్ ఫర్ గాడ్స్ ఫైండింగ్ గాడ్స్ విల్. చాలా వచ్చే ఆటంకాలు నేను చెప్తాను. మీకు ఏ ఆటంకాలు వస్తున్నాయి మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఇవి కాకుండా వేరే ఆటంకాలు కూడా రావచ్చు. సెల్ఫిష్ డిజైర్స్ అండ్ రిజర్వేషన్స్, స్వకీయమైన ఆశలు, సొంత ఆశలు. అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉండాలి, ఆమెకి జడ చాలా కింద వరకు జడ ఉండాలి, ఎర్రగా ఉండాలి. ఈయన నల్లగా ఉంటాడు, ఆయన మటుకు ఎర్ర అమ్మాయి కావాలి. ఈమె 4 అడుగులు 3 అంగుళాలు ఉంటుంది, ఈయనకి 6 అడుగులు ఆజానుబాహుడు కావాలంట. ఐఎమ్ సారీ, నేనేదో వాళ్ళని తప్పు పట్టడం కాదు కానీ, లేకపోతే వాళ్ళని ఏదో ఎగతాళి చేసి మాట్లాడడం కాదు కానీ, కొన్ని వి హ్యావ్ సమ్ లిమిటేషన్స్. ఆ అమ్మాయి 6 అడుగుల అబ్బాయి వచ్చేంత వరకు పెళ్లి చేసుకోలేదు. ఇంతవరకు తెలుసా విషయం? అమ్మాయి 4 అడుగులే, 4 అడుగు 3 అంగుళాలు. ల్యాక్ ఆఫ్ పేషెన్స్ ఫర్ వెయిటింగ్. ప్రార్థన చేసి చెప్పరా అంటే వాడు పొద్దున చెప్తే సాయంత్రం చెప్పేస్తాడు నాకు. నేను ఒకటే అంటాను, ప్రార్థన చేసే మీకు 3 విషయాలు చెప్తాడు. ఎస్, నో, వెయిట్. ఈ 3 విషయాలే కాబట్టి దానికి సంబంధించిన వాక్యాలు కూడా ఉన్నాయి మన దగ్గర. అందుకని దేవుడు సైలెంట్గా ఉన్నాడు, దేవుడు మాట్లాడతలేదు అని మాత్రం అబద్ధాలు చెప్పమాక. మా టైంలో మా యొక్క గ్రాడ్యుయేట్స్ ఏమన్నా తెలుసా, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నో అన్నప్పుడు ఎస్ అని చెప్పిన వాక్యం చూపించుకునేవాడు మమ్మల్ని. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది ఫోటో చూసి నో అని చెప్పడం. యాక్చువల్గా పాపం ఫోటోల కన్నా బయట ఒక అబ్బాయి అయితే ఫోటోలు కూడా వద్దన్నారు, అమ్మాయి అబ్బాయి మా ఫోటోలు కూడా వద్దన్నారు, చూసుకోలేదు. ప్రార్థన చేశారంతే, డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు, దేవుడు నాతో ఎలా మాట్లాడారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బ్యూటిఫుల్ గర్ల్ బేబీ, చాలా ముద్దుగా ఉంటది. అట్లని నేనేమి చూడొద్దనట్లేదు, చూడొచ్చు. ఇంకొకరు అయితే ఫేస్బుక్ ద్వారా మొత్తం తెలుసుకుంటారంట, ఆ అమ్మాయి ఏంటి, ఆమె ఎలా ఉంది. యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. మైండ్ ఆఫ్ మెటీరియలిజం. మాకు కట్నాలు ఏమొద్దండి, గిఫ్ట్లు ఇమ్మనండి. ఒక మోటార్ సైకిల్, ఒక ఏమంటాం వాచ్ కాదు, వాచ్ ఎవడు వాడుతున్నాడు ఈ రోజుల్లో, ఒక గోల్డ్ బ్రాస్లెట్, గోల్డ్ చైన్. లవ్ ఫర్ ఎర్త్లీ కంఫర్ట్స్. ఈ లోకంలో ఉన్నటువంటి కంఫర్ట్స్ కోసం
So everyone always, they have a desire for reservation, selfish desires, and they want a lack of patience for waiting God, and they have, the mind is filled with the mind of materialism and love for earthly comforts and the pressures of elders and families. ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి. అరే నేను చచ్చిపోతాను రా రేపే అంటది వాళ్ళ అమ్మమ్మ. నువ్వు చచ్చిపోయేలోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంటది. ఆమె ఒకవేళ పెళ్ళైనా చాలా సంవత్సరాలు ఉన్న అమ్మాయి, ఆమె ఈ పెళ్లి చేసి నాశనం అయిపోయాడు. ఎందుకంటే విడాకులు, ప్రెషర్స్ వచ్చేస్తే ఒత్తిళ్ళు. ఆ ఒత్తిళ్ళు తట్టుకోలేక చాలా మంది నీ పెళ్ళి వద్దు పాడొద్దని ఉన్నారు చాలా మంది, నాకు తెలిసినాడు. ఆఖరికి వాళ్ళ అమ్మలు నీ ఇష్టంరా అన్నాడు. ఎప్పుడు వాడికి 35 సంవత్సరాలు వచ్చినాక నీ ఇష్టంరా. ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చినాక నీ ఇష్టం అమ్మా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ప్రెషర్. డిజోబే టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి అవిధేయత చూపించడం. అన్బిలీఫ్ ఆఫ్ సావరెన్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని నమ్మలేకపోవడం. సరౌండింగ్ ఇన్ఫ్లుయెన్సెస్, పీర్ ప్రెషర్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏమంటాం ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ప్రభావం, పీర్ ప్రెషర్స్ అండ్ కన్ఫ్యూజన్ టు గాడ్స్ విల్. ఇవన్నీ కూడా ఫైండింగ్ గాడ్స్ విల్ హిండ్రెన్సెస్. Our God is not a God of confusion but clarity. గందరగోళం కాదు దేవుడు, ఆయన క్లారిటీని ఇచ్చే దేవుడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి దేవుడు చూపించేటువంటి ఆ యొక్క స్పెసిఫిక్ విల్ విషయంలో చేసేటువంటి పొరపాట్లు, రిజల్ట్స్ ఫర్ ఫైండింగ్ గాడ్స్ విల్స్. దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తం విషయంలో నిబద్ధత కలిగి ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి ఫలితాలు ఏం తెలుసా? జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్. జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్. ఆ సంతోషం, ఆ సంతృప్తి, అది కొలవలేంది. సక్సెస్ ఒక మెట్టు ఎక్కుతాను. సక్సెస్, విజయం, విక్టరీ. అండ్ ఆల్సో రేసింగ్ యువర్ పర్సనల్ టెస్టిమనీ. నీ యొక్క ఆఫీసులో, నీ ఇంట్లో, నీ సహవాసంలో, నీ సంఘంలో సాక్ష్యాన్ని లేవనెత్తుతాం. ఈ బైబిల్ చెప్తాడండి, బైబిల్ గురించి చెప్తాడండి, అర్థం తీసుకున్నాను తెలియకుండా, మాకు తెలియదు అంటారా? ఆ ద్వారా ఈ నోట అందరికి వెళ్ళిపోతుంది. అలాంటి సాక్ష్యం కాదు. రోల్ మోడల్ టు అదర్స్. ఇతరులకు మాదిరికరమైనటువంటి వ్యక్తిగా, టు గ్లోరీ టు గాడ్, దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి. నియర్ వన్స్. బిఫోర్ కంక్లూజన్ ముందుగా కొన్ని విషయాలు మీతో పంచుకుని ఒక 5-10 minutes లో వి విల్ క్లోజ్ అండ్ వి హ్యావ్ ఏ ఓపెన్ కన్వర్జేషన్. మనం మాట్లాడుకుందాం. ఈ రిజల్ట్స్ వచ్చే విషయంలోనే సంబంధాలు, కొంతమంది కొంతమంది మెంటర్స్ ఉంటారు మనకి. ఆ మెంటర్స్ వాళ్ళ వివాహం కోసం కనిపెట్టే కాలం ఒకటి విషయంలోను, ఇలా తెలిసిన తర్వాత వివాహం కనిపెట్టే కాలం ఒకటి ఉంటుంది. అంటే ఎలాంటిదంటే, పెళ్లి వేడుక ఒక దినమే జరుగుతుంది, 1 day సెలబ్రేషన్. వివాహ బంధం జీవితాంతం కొనసాగుతుంది. ఈ అతి ప్రాముఖ్యమైన సంఘటనలోనికి ప్రవేశించడానికి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టవచ్చు. ఓన్లీ 1 day మ్యారేజ్, బట్ లైఫ్ లాంగ్ యువర్ మ్యారేజ్ విల్ కంటిన్యూ. దానికోసం నువ్వు ఎంతగా సిద్ధపడాలి ముందుగానే తెలుసుకుని, వివాహం ముందు మంచి విశ్రాంతి తీసుకోవాలి. చాలా తీసుకోరు. ఆ రాత్రులు నిద్రపోడు. ఎందుకంటే నిద్రపోతే కల్లోకి ఈ అమ్మాయి వచ్చేస్తుంది, ఈ అబ్బాయి వచ్చేస్తుంది. తర్వాత ఫోన్లో గంటలు మాట్లాడుకుంటారని చెప్పను, కానీ కొన్ని విషయాలు పరిమితి ఉండాలి. అంత మాట్లాడిన తర్వాతే పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముండవు. ఎందుకంటే అప్పుడే గంటలు మాట్లాడేసుకున్నారు ముందే. మాట్లాడుకుని మనకి ఇసుకొచ్చేదాడు మాట్లాడుకుని, నిద్ర లేకుండా అమ్మ 5 అయిపోయిందమ్మా, తెల్లారుజామున నీ 7ంటికి ఆఫీస్కి వెళ్ళాలమ్మా, వదలదు, ఏమి ఇంట్లో ఉండదుగా. చాలా విశ్రాంతి అవసరం, ప్రిపరేషన్ అవసరం.
మనసు ఆహ్లాదకరంగా ఉంచుకోవడం అవసరం. ఆహ్లాదకరంగా ఉండాలి, ప్లెజర్. సో యు నీడ్ టు ప్రిపేర్ సమ్ టైమ్ టు రిలాక్సేషన్, టు టేక్ ఏ గుడ్ రెస్ట్, అండ్ యూ నీడ్ సమ్ కౌన్సిలింగ్ బిఫోర్ మ్యారేజ్. సిద్ధపడే సమయంలో కొంత అవగాహన అవసరం వివాహం విషయం. ఇప్పుడు ఏంటన్నా మాకు అంత ఓపెన్ సీక్రెట్లే కదా, అన్ని యూట్యూబ్లో వెళ్తే లేకపోతే ఇంటర్నెట్లోకి వెళ్తే అన్ని తెలిసిపోతాయి. ఎందుకు తెలుస్తాయి? కానీ అనుభవపూర్వకంతో చెప్పినటువంటి కొన్ని హెచ్చరిక ఇన్స్ట్రక్షన్స్ చాలా అవసరం. వివాహం విషయంలో స్పష్టంగా ఆయన చెప్పింది తెలిసిన తర్వాత, ఇరు పక్షాలు ఇద్దరు ఇష్టపడిన తర్వాత తర్వాత మీ ఇష్టం. ఒక లాంగ్ పీరియడ్ ఉంటే నిశ్చితార్థం చేసుకుంటారు, కొంతమంది అక్కర్లేదన్నా డైరెక్ట్ పెళ్లి చేసుకుంటారు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ డెసిషన్స్. వివాహంలో ఎదురు చూస్తా ఉన్నప్పుడు నిజంగా తల్లిదండ్రులు, దేవుని విశ్వాసులైతే ఎంతో స్ట్రెంగ్త్ పిల్లలిద్దరికి. చాలా మంది అఫ్ కోర్స్ మీ ఇష్టం, సాధ్యమైనంత వరకు వివాహం నిడార్భరంగా జరుపుకోవాలని, ఖర్చులు విషయంలో వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఒక ఆయన నేను చేస్తా ఉన్నప్పుడు ఒక తండ్రి అంటాడు, మా అబ్బాయికి 5 లక్షలు కావాలండి ఖర్చు అన్నాడు. అంటే భోజనాల ఖర్చు అంట. వాళ్ళ నాన్నగారు సర్పంచ్ చేసి చచ్చిపోయాడంట ఆ ఊర్లో. అందరికి పిలిచి పెడతాంటే 5 లక్షల డబ్బులు అంటే అమ్మాయి తీసుకొచ్చి ఇవ్వాలంట. నేను ఎందుకు ఇవ్వాలి అన్నాను. నేను ఎందుకు ఇవ్వాలి అమ్మాయి 5 లక్షలు? మా అబ్బాయి మగవాడనండి. మీ అబ్బాయి మగవాడితే ఎవరికి ఎక్కువ? మా అబ్బాయి చదువుకున్నాడు, అమ్మాయి చదువుకుంది, మీ అబ్బాయి కన్నా ఎక్కువే చదువుకున్నా. అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది, మీ అబ్బాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఈరోజు ఎవరు అందరూ సమానమైంది దేవుని దృష్టిలో. చాలా లిమిటెడ్ లో చేసుకుంటే తప్ప 5 లక్షలు ఆమె దగ్గర తీసుకుని ఆ ఊరంతా భోజనం పెట్టి తిని బాగా ఉందని వెళ్తారు. కానీ తర్వాత ఏంటి ప్రయోజనం? ఉన్న దాంట్లోనే అమ్మాయి మీద భారం పెట్టకూడదు. అమ్మాయిది వస్తే అమ్మాయి కోసం ఏమైనా ఇవ్వాలనుకుంటా వాళ్ళం. ఈ రోజులు బాగా తెలుగు వాళ్ళు అమ్మాయి తరపున కూడా వాళ్ళ పేరెంట్స్ ఏమి ఇవ్వరు, ఇస్తామంటారంటే ఇవ్వరు. విశ్వాసాన్ని భర్త దొరుకుతాయి. అందుకని ఇంకో అమ్మాయి ఉంది కూతురు, ఆమెకు మటుకి ఆ విశ్వాస కాదు, నామినల్ క్రిస్టియన్ వచ్చాడు, అడిగినన్ని ఇచ్చేశారు. ఈ అమ్మాయి పాపం విశ్వాసిని చేసుకుంటున్న వాళ్ళు ఏం కట్నం అడగట్లేదు కాబట్టి ఏమి రొట్టి చేతులతో పంపిస్తారు, లేదా కొంచెం కొంచెం ఇచ్చి పెడతాయి. ఏంటది? అందరి కూతురు సమానం కాదా? నా భార్య విషయంలో చాలా కఠినంగా ఉంటది. నీ పిల్లలకు పెళ్లి చేయాలని ముందే ఆలోచించుకుని నువ్వు దాచుకోవాలి కొంత ఖర్చుల కోసం. ఇవన్నీ కూడా కొన్ని అపోహాలు, భయాలు ఉంటాయి కొంతమందిలో. భయాలు, అపోహాలు, ఫియర్ అండ్ రూమర్స్ ఫర్ ఎ మ్యారేజ్ అన్ని తెలుసుకున్న తర్వాత దేవుని చిత్తంలో విషయంలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ కొన్ని అపోహాలు, భయాలు ఉంటాయి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ప్రీ మ్యారిటల్ కౌన్సిల్ తీసుకుని దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇష్టపడరు. ఈ భయాలు, ఆందోళన వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిల్ చేయడానికి మెంటర్స్ ద్వారా వాళ్ళకి ఇష్టపడరు. మొహమాటానికి ఒకవేళ దేవుని చిత్తం తెలుసుకున్న దాని చొప్పున చేయడానికి వెనకాడతారు, దేవుని చిత్తం చేయరు. దేవుడు వీళ్ళకి ఏదో అన్యాయం చేసేవాడు, నిరంకుశుడుగా అన్నట్లు భావిస్తుంటారు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నిరంకుశుడు కాదు. దేవుడు మంచివాడు. ఆయన తన పిల్లలకు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఈ లోకపు తల్లిదండ్రుల కంటే శ్రేష్టమైనవి ఇస్తాడు అనే సంగతి వాళ్ళు మర్చిపోతారు. కాబట్టి భయాలు ఉంటాయి, ఆందోళన ఉంటాయి. అబ్బాయిలు సాధారణంగా అమ్మాయి వైపు నుండి ఆర్థిక విషయంలో భయాలు ఉంటాయి. కానీ ఆ భయమే అక్కర్లేదు, అది సాటి అయిన మాటకు సమానం అని అర్థం. దేవుని చిత్తంలో తెలుసుకున్న తర్వాత అబ్బాయితో పాటు అమ్మాయిలు ఎలా భాగస్వాములు అవుతారో వివాహ ఆర్థిక విషయంలో కూడా, కొత్త కాపురం విషయంలో ఇద్దరు సరిసమానంగా పంచుకుంటారు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటంటే వివాహం అయిన తర్వాత అమ్మాయి అకౌంట్ వేరు, ఈయన అకౌంట్ వేరు. అమ్మాయి 5,000 ఖర్చు పెట్టదు, అంత అబ్బాయే ఖర్చు పెట్టుకోవాలి. అదెక్కడ న్యాయం? ఆ అమ్మాయి పిల్లలు పిలిచారంటే వాళ్ళ అమ్మ నాన్న అంతకని డబ్బులన్నీ పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్నకే ఇస్తారు. వాళ్ళ అమ్మ నాన్న కొంచెం బాగానే ఉంటారు. ఇలాంటి మేము కౌన్సిల్ చేసినప్పుడు వస్తున్నాయి ఇవన్నీ. వాళ్ళ మధ్యవర్తులుగా కొంతమంది జీవితాల్లో దేవుని చిత్తం తెలుసుకోవడానికి సహాయం పడే మధ్యవర్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ విషయంలో సంబంధాలు ఎవరు చూడాలి? అనుభవం ఉన్న వాళ్ళు చూడాలి. ఎవరు పడతారు చూడు. ఇప్పుడు అంతా క్రిస్టియన్ మ్యాట్రిమనీ ఎక్కువైపోయింది. క్రిస్టియన్ మ్యాట్రిమనీస్ 3,000 కట్టాలి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కి.
ఎవరో చెప్తారంట ప్రభువారు కుమార్ టీం ఒకటి ఉంది, వాళ్ళు అసలు 5 పైసలు తీసుకోరు, ఏం చేసుకోరు, వాళ్ళు చేస్తారు. ఎక్కడ జరగని పెళ్ళిళ్ళన్నీ కూడా జరగకపోతే ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళంతా కలిసి చక్కగా వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారని, ఇంకెక్కడ దొరకకపోతే మా దగ్గర వస్తున్నారు చాలా మంది. అది రావద్దని మేము అంటలేదు, మేము చెప్తాం మీ మాట వెళ్ళాం అందరికి. ఒక అనుభవం సీనియర్లు, అది భార్య భర్త ఉన్న కుటుంబం చూడాలి. అంతేగాని ఒక పెళ్లి కానోడు పెళ్లి కాని వాళ్ళకి సలహా ఇవ్వలేరు పెళ్లి చేసుకోండి అని. ఒక ఆయన నువ్వు చేసుకోండి వాళ్ళ ఫ్రెండ్ని చేసుకోమంటున్నాడు. 5 సంవత్సరాల క్రితం ఒక ఫ్రెండ్ మా పరిచయం చేసి వాళ్ళకి హెల్ప్ చేసాం. వాళ్ళకి ముగ్గురు పిల్లలు. ఆడికి ఇంకా పెళ్లి కాల పరిచయం చేసిన వ్యక్తికి, అంటే మాకే పరిచయం చేశాడు మా ఫ్యామిలీకి. తర్వాత రిఫరెన్సెస్ లో చూస్తున్నంత మాత్రాన బేసిక్ గా రక్షణ పొందిన వ్యక్తి కాదా ఆ వ్యక్తిని? అవునమ్మా, అందరూ మారుమనసు పొందారండి అన్నాను. అందుకని క్లియర్ కట్ గా మేము రక్షణ అనుభవం గురించి చెప్పమ్మా అటువంటి మాట. అంటే మా తాత రెవరెండ్ అండి, మా నాన్నగారు రెవరెండ్ అండి, మేమంతా కూడా మొదటి నుంచి క్రైస్తవులేనండి. అది కాదమ్మా, నీ యొక్క రక్షణ అనుభవం చెప్పమ్మా, మారు మనసు అనుభవం చెప్పమ్మా అంటాం. స్పష్టత ఉండాలి. సో అందుకని మీడియేటర్ సార్ ఆర్ మధ్యవర్తులుగా సహాయం చేసే పరిచయం ఈ విషయాలు చూసేవాళ్ళు, దేవుడు నీకు అలాంటి చిత్తం ఇస్తేనే, దేవుని చిత్తం తెలియజేస్తేనే వివాహాలు చేయమని. నేను చాలా సార్లు, మాది 1994లో వివాహం అయింది. 1994లో ఒక ప్రపోజల్ చూస్తే లాస్ట్ వరకు చాలా కష్టపడి ఇంక వదిలేద్దాం అనుకున్నాం. తర్వాత చాలా మా మీద అనేకమైన అపనిందలు వచ్చినాయి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కలుగు చేసాం. వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లడు. మొట్టమొదటి మ్యారేజ్ చేసాం అది. ఆ తర్వాత నేను అనుకున్నాను, ప్రభా నేను ఈ మ్యారేజ్ లాస్ట్ మ్యారేజ్ ప్రభా, నేను ఇంతవరకు నేను చేయను ప్రభా, నాకు అవసరం లేదు ప్రభా అని దేవునికి ఎప్పుడు అనుకుంటాము. 1994 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 60-70 మ్యారేజ్ చేశాను. ఈ 30 సంవత్సరాల ప్రతి మ్యారేజ్ లాస్ట్ మ్యారేజ్ నేను చేయను ప్రభా, ఎన్ని నష్టాలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, రిస్కులు తీసుకోవాలి, మాటలు పడాలి. ఏంట్రా నువ్వేమన్నా మమ్మల్ని అంటారు, నువ్వేమన్నా ఏమంటారు బ్రోకర్ వా అంటారు నన్ను చాలాసార్లు. అసలు మా అబ్బాయి పెళ్లి చేయడం నువ్వెవడవే? నిందలు భరించాలి, అన్ని ఒప్పుకోవాలి. చివరిగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో వింటున్న నీవు నేను, లైఫ్ ఆఫ్ జోసెఫ్ మనందరికీ తెలిసిన, పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. యేసప్ గురించి ఎంతో గారాబాలు పట్టి తన తండ్రికి చివరివాడు దేవుడి చిత్తం తెలియజేసాడు. వాళ్ళ కుటుంబంలో ఏమైతే రాబోయే దినాల్లో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి అన్ని రివీల్ చేశాడు. అది ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి అని చెప్తే వాళ్ళ మీద అసూయ చూపించారు. అవి ఎలా జరుగుతుందో చూద్దాం, నిన్ను చంపేస్తే అది జరుగుద్దా అని తను తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నం చేశారు. గొంట్లో పడేశారు. తర్వాత మిద్యానీయులకు అమ్మేశారు. ఈ పీడ వదిలిపోయింది అనుకున్నారు సొంత తల్లిదండ్రులు కాదు, ఆ తల్లిదండ్రులు తెలియదు, ఆ అన్నదమ్ములు, రక్త సంబంధాలు. దేవుడు తన మాట ఇచ్చిన మాటను ఎప్పుడు కూడా తప్పే దేవుడు కాదు. తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. మనకి కొద్దివారు భార్య ఏ విధంగా తన్ని లైంగికంగా వేధించిందో, అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఏంటి ప్రభా నీ కోసం, అయితే అక్కడ ఎప్పుడు ఏసేపుకు దేవుడు తోడై ఉండను. ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, నేను నమ్ముకోవడం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. శోధనలు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. శోధనలో మాటలు వస్తున్నాయి, చేయని దానికి నింద వేస్తా ఉన్నారు అని ఎన్నిసార్లు ఏడ్చుంటాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, దేశాలను కాపాడాడు కరువు నుంచి. అన్ని ఒక్కటి కూడా తప్పకుండా తన జీవితంలో చూపించిన ప్రతి దర్శనాన్ని, కళని నెరవేర్చాడు దేవుడు. అయితే ఎన్నో ప్రాసెస్ గుండా వెళ్ళాడు. దేవుని చిత్తం చేయటం విషయంలో చాలా ప్రాసెస్ గుండా నేను వెళ్ళాను. నా వ్యక్తిగత జీవితం నేను చెప్పాను. మై లైఫ్ చాలా కాంప్రమైజెస్ వచ్చినాయి, చాలా ఆఫర్స్ వచ్చినాయి. ఒకటే దేవుడి చిత్తం చేయటం నాకు ఇష్టం.
అటు వివాహం విషయంలోను, ప్రిన్సిపాల్ గా కాలేజీని రిజైన్ చేసి బయటికి రావడం విషయంలోను, సేవకు వస్తాం అనేక భాష తెలియని భాషా ప్రాంతానికి వెళ్ళటం సేవ కోసం. ఇప్పుడు 23 సంవత్సరాలు నేను రిజైన్ చేసి అండ్ నెవర్ రిగ్రెట్. వెనక్కి తిరిగి ఎప్పుడు కూడా నేను తప్పు చేశాను అని ఎప్పుడు నేను బాధపడ్డాను. ఈ కాల సమయంలో పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా జరిగిస్తున్నటువంటి పరిచర్యలో ఈ స్పెషల్ టాక్ లో ఒకవేళ మనందరం పర్ఫెక్ట్ నేను చెప్పట్లేదు, కానీ ఏ బలహీనత ఉందో దేవుడిని చూపించేస్తే దాన్ని బాగా ఒప్పుకుంటానికి ఇష్టపడతాను. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్న తర్వాత మిగతా 20 minutes లో మనం చేద్దాం. దయచేసి తల్ల వంచి ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతుంటే దీని తర్వాత మీరు ఒకరిద్దరు ఈ రోజు జరిగిన దాని గురించి 2-3 మాటలు చెప్పొచ్చు. మీకు మాట్లాడిన తర్వాత మనం విల్ గో టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అవర్స్. దయచేసి ప్రార్థన చేద్దాం. ఎవరైనా మీలో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేస్తారా? ఈ వాక్యం ఫలించాలని విన్నటువంటి ప్రతి యవనస్తుడు, యవనాలు, తల్లిదండ్రులు, దేవుని సేవకులు వాళ్ళ యొక్క సంఘాల్లో, వాళ్ళ కుటుంబాల్లో దేవుని చిత్తం జరగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, వాళ్ళ బిడ్డలు, సొంత బిడ్డల యొక్క వివాహాల విషయాల్లో తప్పు చేయకూడదని, ఒకవేళ ఆత్మీయంగా ఒకళ్ళు బలహీనంగా ఒకళ్ళు బలంగా ఉన్న వాళ్ళు బలహీనలను బలపరచాలనే విషయంలో తెలియజేద్దాం. ఎవరైనా ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు. ప్రేరేపించబడిన వాళ్ళు ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. దయగలిగిందేమా జీవాధిపతి, మీ అద్భుతమైన ప్రేమ ప్రణాళికలు బట్టి వందనాలు. మార్చి 2వ తేదీన మీరు ఏర్పాటు చేసిన ఈ స్పెషల్ జూమ్ మీటింగ్ బట్టి వందనాలు. బ్రదర్ ప్రభు వర్కుమార్ గారు మరి తన లైఫ్ లో నుంచి మరి వాక్యమును ఆధారం చేసుకుంటూ ఆయన చెప్పిన అనేకమైన సంగతులను బట్టి తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈరోజు 74 మందిగా పార్టిసిపెంట్స్ ని మీరు నాయన ఇచ్చి వాక్యముగా బోధిస్తూ ఉండగా, మీ చిత్తాన్ని చిత్తముగా బోధిస్తూ ఉండగా, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ నాయన నీ చిత్తాన్ని చేయలేకపోయామో, ఎరగలేకపోయామో దేవా, ఎక్కడ నీ ఉద్దేశానికి నాయన వ్యతిరేకంగా తిరిగామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ నలిగిపోతూ ఉన్నామో, ఎక్కడ పాపం చేశామో, ఎక్కడ నాయన మా ఉద్దేశాన్ని నీ ఉద్దేశంగా మలుచుకున్నామో అవన్నీ మాకు తెలియచేశారు ప్రభా. దయచేసి ఈ విషయంలో మా దోషములను, అపరాధములను క్షమించండి. మాలోనే కాదు నా నాయన, మరి విన్న ప్రతి వారిలో కూడా యవనస్తుల్లో ఇప్పటికి ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తూ, నీ చిత్తం కొరకు ఎదురు చూస్తూ ప్రభా, భౌతికమైన నాయన సౌందర్యం కొరకు, భౌతికమైన అవసరాల కొరకు, మరి భౌతిక సంబంధమైన వాటి కొరకు మెకానికల్ గా నాయన ఆలోచిస్తూ ఉన్న నాయన మా ప్రియ బిడ్డలందరినీ మీరు ఈ వాక్యము ద్వారా దర్శించారని నమ్ముతూ ఉన్నాం ప్రభా. దేవా, మరి నీరు కట్టి ఫలింప చేయండి, స్థిరపరచండి, సరైన త్రోవలోనికి కన్ఫ్యూజన్ లేకుండా మీరు నడిపించండి. మీ చిత్తాన్ని ఎరిగి మీ చిత్తంలో ఆనందించి మీ నామాన్ని మహిమపరిచేవారిగా చేయండి తండ్రి. దేవా, యోసేపు యొక్క జీవితంలో ఎన్నో దర్శనాలు, రుజువులు, కలలు ఉన్నాయి, కానీ అవమానములు తప్పలేదు. వాటన్నిటిని అధిగమించిన తర్వాతనే గొప్ప అధిపతిగా నాయన ఆ దేశానికి చేశారు. అలాగే బ్రదర్ గారి జీవితంలో కూడా మీరు గొప్ప కార్యాలని జరిగించినట్టుగా మాకు లైవ్ ఎక్స్పీరియన్స్ ని నాయన నా తండ్రి మాకు దయచేశారు ప్రభా. మీకు వందనాలు. విన్న వారందరికీ గొప్ప ఇన్స్పిరేషన్ మెసేజ్ నాయన మీరు అందించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని సేవకుని మీరు ఇంకను అభిషేకించి మీరు వాడుకోనండి. ఇంకా జరగనున్న కార్యక్రమాన్ని అంతటిని మీ మహిమలో జరిగించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొద్ది సమయం మనం ఈ రోజు జరిగినటువంటి టాపిక్ లో మీకు ఏమైనా నేర్చుకున్నట్లయితే, ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఆర్ సంథింగ్ యూ హ్యావ్ మేకెన్ ఎనీ కమిట్మెంట్ ఆర్ డెసిషన్, యు ఆర్ ఫ్రీ టు షేర్. మీరు ఒక 2-3 మాటలు షేర్ చేసుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ మీరు సిద్ధపడి ఉంటే కొన్ని క్వశ్చన్స్ మీరు తర్వాత మన 12 కల్లా ముగించుకోవాలి. 2 నిమిషాలు ఉంది, త్వరగా వెళ్దాం. నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ వాట్ యు లెర్న్ ఫ్రమ్ టుడేస్ గాడ్స్ గైడెన్స్ ఆన్ యువర్ మ్యారేజ్ అనే దాంట్లో టాపిక్ లో ఒక 2-3 మాటల్లో మీరు ఒకరిద్దరే, ఎక్కువ మంది అక్కర్లేదు, ఒకరిద్దరు తెలుగు ఆర్ ఎనీ లాంగ్వేజ్. బ్రదర్స్ అండ్ సిస్టర్, వాక్యం విన్నారు కాబట్టి అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడండి. వెల్కమ్ అండి. సిస్టర్ గారు చాట్ బాక్స్ లో ఎవరో కొన్ని పాయింట్స్ పెట్టారు, చూడండి. షూర్ బ్రదర్.
ప్రైజ్ అవి ముందు అసలు మ్యారేజ్ అన్నతో ప్రభు కుమార్ అన్నతో నాకు 2 years బ్యాక్ రిలేషన్ నాకు తెలిసిన రెఫరెన్స్ ద్వారా. బట్ ఈ రోజు సెషన్ లో అయితే నేను నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, అన్న మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ గా నేను అదే టైంలో జాయిన్ అయ్యాను. నీ మ్యారేజ్ ఎందుకు డిలే అవుతుందంటే నువ్వు డెసిషన్ తీసుకోలేదు అని అన్న మాట్లాడినప్పుడు ఆ మాట స్ట్రైట్ అవే నాకు నా హృదయానికి తాకింది. సో నా మ్యారేజ్ విషయంలో నేనే డెసిషన్ తీసుకోవాలన్న విషయం దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన చిత్తం క్లియర్ గా అగుపరిచినా కూడా కొన్నిసార్లు మనం ఇది కరెక్టా కాదా అని చెప్పి, బికాస్ గాడ్ వాంట్ టు మేక్ అస్ యాజ్ అ డెసిషన్ మేకర్, నాట్ అ టేకర్. సో ఆయన చిత్తాన్ని మనం తెలుసుకున్న తర్వాత కూడా మనం కూడా ఒక దృఢమైన నిర్ణయం తీసుకోవాలన్నది ఈ రోజు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Any other testimony? Any other person? ఆనంద్ కుమార్ ఫ్రమ్ బెంగళూరు తను షేర్ చేసుకున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా? నెక్స్ట్ పర్సన్. ఎందుకంటే ఇతరులకి కూడా అది చాలా ఎంకరేజ్ గా ఉంటుంది అండి. ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడు మీతో మాట్లాడిన విషయం ఉంటే, లేదా ఎంకరేజ్ చేయబడ్డారా, లేకపోతే కొన్ని విషయాలు తెలుసుకున్నారా, అది మీరు స్ట్రైట్ గా చెప్పచ్చు. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు సుభాషిణి అండి, ఫ్రమ్ పార్వతీపురం. ఈరోజు కైండ్స్ ఆఫ్ గాడ్స్ విల్, రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ అన్రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, ఇదైతే నాకు అంటే తెలుసు, బట్ దీన్ని ఎప్పుడు నోటీస్ చేయలేదు. ఈరోజు అంటే ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. చాలా సంతోషం బ్రదర్. అలాగే కొత్త కొత్త అంటే కోణములో ప్రభు ఈరోజు నాతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం అండి, మీకు వందనాలండి. Anyone? Otherwise, we'll go for the క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కరెక్ట్గా మనకు తెలుసు కదా, ముందు ఎవరు మాట్లాడడానికి మీకు అవకాశం ఇస్తే మేము క్లోజ్ చేసే టైంకి మీరు మాట్లాడుతూ ఉంటారు. అందుకని ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ. డోంట్ ఫియర్. మీ పేరు చెప్పండి. మేము నంద్యాల నుంచి మాట్లాడుతున్నాం సార్. మనోహర్ సార్. పేరు? హలో, నా పేరు చెప్పండి బ్రదర్. మనోహర్ సార్, నంద్యాల నుంచి. రైట్ మనోహర్, చెప్పండి మనోహర్. ఏమంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు సార్. అతను క్రిస్టియన్, పక్కా క్రిస్టియన్, అంటే మామూలుగా నామకర్త క్రైస్తవులో. అతను వచ్చేసి ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టం, అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అది కొంచెం పోలీస్ వ్యవస్థ వరకు పోయింది. లాస్ట్ పోలీసులు వదిలేసినారు. నా అమ్మాయికి ఇష్టమైంది, పెళ్లి చేసుకున్నారు, వదిలేసేయండి. వాళ్ళు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఇద్దరు కలిసి మంచి సేవకులైనా సార్. మరి ఇది దేవుని ప్రణాళికలో ఉందా లేదా? ఇది దేవుడు తన మహాదేశ్వరు చెప్పిన అమ్మాయిని మళ్ళా యేసుక్రీస్తులో మార్చడానికి దేవుడు ఇచ్చిన ప్రొవిజన్ ఇచ్చాడు. ఎందుకంటే ఒకసారి వివాహం చేసుకున్నాక అన్యురాలైనా విడిచిపెట్టకూడదని బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. అయితే దేవుని కృపను బట్టి వాళ్ళు దేవుడు అమ్మాయిని మార్చి మరి ఈరోజు సేవకులు కూడా, అంటే అలా జరిగింది కదా అని అందరూ అన్ని జీవితాలు అలా జరుగుతాయని అనుకోవడానికి వీలేదు కదా. ఆయన కృప, ఆయన ఇచ్చినటువంటి ఆయన ప్రొవిజన్, మారు మనసు పొందాలి అనేది అందరూ ఆయన చిత్తం కాబట్టి, బహుశా మరి ఆమె భర్త విశ్వాసి కాబట్టి ఆయన చేసుకుంటాడు ప్రార్థన. తర్వాత దేవుని కృప చూపించాడు. అంతేగాని ఇలా జరిగింది కదా అని అందరూ అలా చేయడం లేదు. దేవుని యొక్క మహాకృప, అది ఆయన సార్వభౌమాధికారం కింద ఆవిడని మార్చడం అనేది జరిగింది. సో అట్లని దాన్నే మనం ఒక ప్రామాణికగా తీసుకోకూడదు. కానీ దేవుడు ఒకవేళ తప్పు చేస్తే దేవుడు దాన్ని తప్పుని క్షమించి మళ్ళా దేవుడు సరిచేసే దేవుడు. అంటే హీ విల్ గివ్ అనదర్ ఛాన్స్. ఎవరైతే జాన్ పారిపోతా ఉన్నప్పుడు ఆయన అవిధేయత చూపించి దేవుడు మళ్ళా సెకండ్ ఛాన్స్ వివాహం చేసుకున్న తర్వాత దేవుడు దానికి ఆమోదించాడు, అనుమతించాడు అని చెప్పడానికి లేదు వాక్యానుసారంగా. అయితే దేవుడు వారి తప్పును మరి క్షమాపణ కలిగినప్పుడు దేవుడు తప్పకుండా కీడును మేలుగా చేసే దేవుడు. అందుకని బైబిల్లో కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా అలా ఉంటుంది అన్నమాట. ఒక విశ్వాస అయిన భార్యను చేసుకున్నప్పుడు, లేకపోతే విశ్వాస అయిన భర్త
అవిశ్వాసైన భార్యను చేసుకుంటున్నప్పుడు, ఇంకా చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే తర్వాత భార్య భర్తలు ఎవరో ఒకరు మారినప్పుడు కానీ వాళ్ళు సపరేట్ అవడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్ గా ఉంది. సో ప్రైజ్ గాడ్ బ్రదర్, గుడ్ టెస్టిమనీ. సో దేవునికి వందనాలు చెల్దాం. కానీ అది ప్రామాణికంగా మనం మిగతా వాళ్ళు తీసుకోవడానికి లేదు. కొంతమంది అంటారు నేనే మార్చుకుంటాను అంటారు చాలా మంది. నువ్వెవడు మార్చడానికి? రక్షణ అనేది దేవుడు మార్చాల్సింది, దేవుడు వాటిని సరి చేయాల్సింది. కాబట్టి రక్షణ విషయంలో మనం ఇవ్వడానికి లేదు, దేవుడు ఇవ్వాల్సిందే. అంటే పోయి తప్పు చేసి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ పడడం కన్నా, తప్పు చేయకముందే దేవుని చిత్తం ఎరుగు చేయడంలో ఉన్న ఆనందం ఉంది. అట్లనే దేవుడు ఇంకా తప్పు చేసిన తర్వాత నా బిడ్డ కానీ వదిలేయడానికి ఇష్టపడ్డ కానీ అది లైసెన్స్ కాదు ప్రతి ఒక్కరికి. దేవుడు దాన్ని సరి చేస్తాడు, దేవుడు మరి ప్రార్థన బట్టి. లేకపోతే కొంతమంది వెనక్కి వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. ఇంకెవరైనా ఉన్నారా? అన్న నేను రాంబాబు అన్న, బెంగళూరు నుంచి మాట్లాడు. ఎస్ రాంబాబు. యా, ఈ రోజు నాకు ఒక క్లారిటీ వచ్చిందన్న. యాక్చువల్ గా పెళ్లి విషయంలో దేవుడిని నమ్మకపోతే నేను ఏం చేయలేదు, నాకు ఆ క్లారిటీ. ఎగ్జాంపుల్ గా మీరు చెప్తున్నప్పుడు ఆదాము క్రియేట్ చేసిన రాంబాబు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకో. కరెక్ట్ నిలబడు. ఏం చేయలేము, దేవుడు నమ్మకపోతే ఏం చేయలేము. తర్వాత నా పెళ్లి విషయంలో పాస్టర్ గారికి కానీ వాళ్ళకి కానీ చెప్తాను. అది ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగున్నా, చెప్పు. ఆ పెళ్లి విషయంకి వచ్చేసరికి చాలా మంది చాలా సార్లు నేను రాంబాబు యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. రాంబాబు యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. వాళ్ళకి చెప్తాం ఓకే, కానీ నాకు నేను డౌట్స్ ఏమైనా వచ్చానా? ఐ కేమ్ అవుట్ సైడ్ అన్న. ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. మీరు ఫ్లోలో చెబుతున్నప్పుడు ఒకటి నచ్చింది అన్న. డిసిషన్ మేకింగ్ చేయడానికి మ్యారేజ్ లేట్ అవుతుంది, అది ఒకటైతే క్లారిటీ అర్థమైంది. అది డిలే చేస్తున్నప్పుడు ఇంకా డౌట్స్ విషయంలో చాలా సార్లు డౌట్స్ వస్తున్నాయి చేసుకునే మ్యారేజ్. అలాంటప్పుడు వచ్చేసి దేవుడు నమ్మకపోతే నేనేం చేయలేదు. ఎగ్జాంపుల్, ఆదాముని నిద్ర కలుగు చేశారు, తను హాయిగా నిద్రపోయాడు, తీసుకొచ్చి అమ్మాయిని చేసుకున్నారు. అలాగా టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. తర్వాత నా పెళ్లి విషయంలో నేను గ్రాడ్స్ కి చెప్పొచ్చు, లేకపోతే నా పాస్టర్ గారికి చెప్పొచ్చు, కానీ అల్టిమేట్ గా నేనే తెలుసుకోవాలి, నేనే బైబుల్ చదువుకోవాలి, నేనే ప్రార్థన చేసుకోవాలి. అదే ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చింది అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ రాంబాబు ఫ్రమ్ బెంగళూరు. ప్రేయింగ్ ఫర్ యూ. ఎస్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు. దేవుడు మాట్లాడిన విషయాల్లో దేవుడు ఏం నిర్ణయించి ఏం తెలియజేశారు. అలాగే కొంత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, అవగాహన లేకపోయినా, మీరు ఈ రోజు నేర్చుకునే మీరంతా కూడా మీరు మీ తల్లిదండ్రులు అయితే పిల్లల విషయంలో మీరు సహకరించండి. మీ సంఘంలో కొంతమంది యవనస్తులు సహకరించండి. తర్వాత నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాం, తర్వాత మీరు కాంటాక్ట్ చేయండి. మీకు దీని పీపీటీ కానీ మిగతా మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో ఏ విధంగా చేయాలన్న మెటీరియల్ మీకు పంపిస్తాం. తర్వాత నాకు నంబర్కి వాట్సాప్ చేయండి. నా నంబర్ మీకు తర్వాత అయితే బాక్స్ లో పెడతాం, మాధురి పెడుతుంది నా నెంబరు. యూ కెన్ కాంటాక్ట్ మీ. ఎస్, ఎవరో మాట్లాడుతున్నారు. ఎస్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. వరప్రసాద్ మాట్లాడుతున్నాను. మాట్లాడండి బ్రదర్. ఓకే, అది జస్ట్ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ కూడా మా బంధువులు, అంటే మా పేరెంట్స్ మా బంధువుల అమ్మాయిని చేయాలని ఇష్టపడ్డారు. ఆవిడ అన్యురాలు. అయితే నేను ప్రభు బిడ్డ కావాలని కోరుకుని ప్రార్థన చేశాను. మా బంధువులు కూడా నన్ను చాలా ప్రెజర్ ఇచ్చారు. దానికి నేను విశ్వాసరాయన భార్య కోసం నేను స్టాండ్ అయినప్పుడు దేవుడు ఆ కుటుంబంలో విశ్వాసరాయన భార్యని ఇచ్చాడు. దిస్ ఇస్ మై టెస్టిమనీ. థ్యాంక్ యూ బ్రదర్. హలో. ఓకే, జస్ట్ హియరింగ్. ఎస్ బ్రదర్. ఏంటి ఈసారి అందరికి బాగా అర్థమైపోయినట్టుంది. ఎవరి క్వశ్చన్ పోయినసారి నేను మాట్లాడినప్పుడు విపరీతమైన క్వశ్చన్స్ వచ్చినాయి. బహుశా 2-3 సార్లు చెప్పడం ద్వారా మీకు అంత బాగా అర్థమైపోయినట్టుంది. ఇంకా మనకి నాదొక డౌట్ బ్రదర్. డౌట్ అంటే నాదొక సమస్య. మాకు ఒక ఆత్మీయ కుమార్తె ఉంది. తనకి 40 సంవత్సరాలు దాటిపోయిందండి. ఓకే. తనకి 28 ఆ వయసులో ఉన్నప్పుడే ఒక మ్యాచ్ చూసాము.
అంటే ఒక 2-3 మ్యాచెస్ చూసాము. ఇలా మీరు ఇందాక చెప్పినట్టుగానే హైట్, వెయిట్, రంగు వాటన్నిటి గురించి తేడాలు వచ్చినాయి. చాలా బాధపడ్డాం. ఇక అంటే తనకన్నా ప్రత్యక్షత ఉండాలి, మాకన్నా ప్రత్యక్షత ఉండాలి. కానీ మాది పార్వతీపురం అంటే ఒడిస్సాకి దగ్గరండి. కడప ఒక అబ్బాయి వచ్చి సేమ్ కమ్యూనిటీ వచ్చి ఆ అబ్బాయిని చేసుకుంటానన్నాడు. అబ్బాయి ఒక్కడే యేసుప్రభుని నమ్ముకున్నాడు అక్కడ కడపలో. అయితే పూర్తిగా మొత్తం అన్ని వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఒక దేవుని సేవకుడు మేము కలిసి ప్రార్థన చేసిన తర్వాత అంతా జరిగిపోయింది. ఏంటంటే దాదాపుగా నిశ్చితార్థం వరకు వచ్చింది. వాళ్ళు ఒక్క రోజులోనే అన్ని నిర్ణయం తీసుకుని వచ్చారు. అవతల వాళ్ళు హిందువులైనా కానీ అబ్బాయి క్రైస్తవ అమ్మాయే కావాలనుకుంటున్నారని. అయితే అది ఎక్కడో మరి మిస్అండర్స్టాండింగ్ అయ్యి తప్పిపోయింది బ్రదర్. అమ్మాయి ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు. అయితే మరి అబ్బాయి కాంటాక్ట్స్ లో లేడు. అబ్బాయి కూడా మ్యారేజ్ అవ్వలేదని నాకు 2 సంవత్సరాల క్రితం వరకు నాకు తెలిసింది. అయితే ప్రభువులో అయితే స్థిరంగా ఉన్నట్టుగానే ఉంటున్నారు కానీ మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నప్పుడేమో ఆటంకపరచబడి వేరే సేవకులు వచ్చి ఇప్పుడు కొంతమంది మీకు అక్కడికి వెళ్తే మీకు పెళ్లి కూడా అవ్వలేదు కదా, మేము వచ్చి పెళ్లి చేస్తాము అని వేరే వేరే విధాలుగా మొత్తానికి ఏదో క్లాషెస్ వచ్చి మాత్రం మన మందిరానికి నా ఆత్మీయ కుమార్తె అయ్యుండి మన మందిరానికి రావటం మానేసిందండి. ఇప్పుడు చాలా బాధపడుతుంది. అమ్మాయికి 40 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు అమ్మ నువ్వే ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా మళ్ళీ నాకు ఫోన్స్ చేసి కాంటాక్ట్ అవుతా ఉన్నారు. బ్రదర్, ఈ సమస్యని మనం ఎట్లా టేకిల్ చేయొచ్చు? వాళ్ళందరూ వదిలేసినట్టు మనం వదిలేయడానికి లేదా అమ్మాయిని? లేదు కదా బ్రదర్. అదే బ్రదర్, మనం ప్రార్థన చేయాలి. నాకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనాయి. నేను చూసినప్పుడు వినకుండా మరి లాలు ఏదో చేసుకుని మళ్ళీ వదిలేస్తే నేను ఇంకా అమ్మాయిని కాంటాక్ట్ చేయలేదు. అలా నాకు కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మాట వింటలేదని కోపం వచ్చి నేను వాళ్ళు పట్టించుకొని వదిలేసి మళ్ళీ దేవుడు నన్ను గతిచ్చి మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పట్టించుకుని వాళ్ళకి తెలియదు ఆ విషయాలు ఎలాగని. మనకి తెలిసిన మనం ఎందుకని ఆ తర్వాత చెల్లికి నేను మరి అమ్మాయి సంపూర్ణ సేవకు సమర్పించుకుంది. తర్వాత వివాహం చేసాం. ఒక మంచి పాప వాళ్ళకి వాళ్ళు సేవ చేస్తున్నారు తెలంగాణలో. సో అందుకని మనం అంటే అది తప్పిపోయింది అంటే దాని విషయంలో మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తప్పిపోయిందో ఏదైనా కావచ్చు. అయితే ఒకవేళ తప్పిపోతే అదే దేవుని యొక్క చిత్తం అయితే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉండేది. కానీ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రాలేదు కాబట్టి ఇంతవరకు మళ్ళీ దాని గురించే మనం ఆగాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు చేద్దాం సిస్టర్, మీరు నాకు పంపించండి బయోడేటా, విల్ హెల్ప్ యూ, విల్ డిస్కస్ టుగెదర్. మా దగ్గర ఉన్న అలాగా లేట్ మ్యారేజెస్ వాళ్ళు ఉన్నాయి కొంతమంది. మేము కూడా మా ప్రార్థనలో పెట్టి గ్రూప్ లో అది మీకు తెలియజేస్తాం. మీ ద్వారానే వెళ్తుంది. ఎందుకంటే మేము చెప్పాం కదా, మధ్యవర్తులు ఒకరు ఉండాలి. మెంటర్ అనేది మీడియేటర్, మెంటర్ అనేది ఫాదర్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ వెల్ విషర్ వాళ్ళ ద్వారా వెళ్తే మేము డైరెక్ట్ గా ఎప్పుడు కూడా మరి అబ్బాయి అమ్మాయిలతో కాంటాక్ట్ అయ్యి మేము మాట్లాడడం అలా చేయం. సో తప్పకుండా చేద్దాం సిస్టర్, ప్రార్థన చేద్దాం. దేవుడు ఎందుకంటే దేవుడు ఇంకొక లైఫ్ ఇస్తాడు. రూత్కి ఎలా ఇచ్చాడు దేవుడు అలాగిస్తాడు. కొంతమంది ఉన్నారు, ప్రార్థన చేద్దాం. మీరు నా తర్వాత ఫోన్ నంబర్ తీసుకుని మీరు అది పర్మిషన్ బయోడేటా మేము ఆ గ్రూప్ లో పెట్టి ప్రార్థన చేద్దాం. తప్పకుండా హెల్ప్ చేద్దాం సిస్టర్ ఆ మ్యారేజ్ అయ్యే వరకు. ఎందుకంటే ఒంటరిగా ఉండడం మంచిది కాదు. 40 ఏజ్ నుంచి ఆ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా దేవుడు తెలియజేస్తే మనం చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అండి. షూర్ మీకు కాంటాక్ట్ అవుతాను బ్రదర్. ఇంకో 5 minutes ఎనీ 2 or 3 బ్రదర్. చాటింగ్ బాక్స్ లో ఒకరు మెసేజ్ పెట్టారు బ్రదర్. ఏంటనంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అమ్మాయి నాకంటే పెద్దది లేదా పెద్దయిన అమ్మాయిని ఎట్లా మనం అంగీకరించవచ్చు అని చెప్పి మెసేజ్ పెట్టారు. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు కదా? లేదండి. ఓకే. అంటే మేము చూసిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు మా సీనియర్స్ వాళ్ళు చెప్పేవి కానీ మరి కొన్ని వివాహాలు చూసినప్పుడు సాధారణంగా అమ్మాయి ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్ద అమ్మాయి అయినా చేసుకునే వాళ్ళు ఉన్నారు. 5 years పెద్ద అమ్మాయిని కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది దేవుని చిత్తం క్లియర్ గా తెలిసిన తర్వాత మ్యారేజ్ అయింది. వాళ్ళు ఇప్పటికి కూడా బాగానే ఉన్నారు. అది రేర్ కేస్. ఇఫ్ యు ఆర్ షూర్ దట్ ఇట్ ఇస్ గాడ్స్ విల్, దేవుడు తప్పకుండా నన్ను దేవుడు అమ్మాయిని చేసుకోమంటున్నాడు అనేది నువ్వు 100% నువ్వు నమ్మినట్లయితే దట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అందంగా ఉన్న వాళ్ళు పెళ్ళైన తర్వాత మారిపోతా ఉంటారు. మా బైబిల్లో కూడా చాలా ఉన్నాయి. నేను రిఫరెన్స్ నేను తర్వాత కావాలని పెడతాను, అంటే పెద్ద చిన్న విషయంలో. అయితే కొంతమంది ఏంటంటే మాకు చాలా మంది జెన్యున్ గా బయోడేటాలో యాజ్ పర్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ అని పెడతారు. యాక్చువల్ గా ఒరిజినల్ ఏమో చాలా పెద్దది, సర్టిఫికేట్ లో చాలా చిన్నది ఉంటుంది, చిన్న వయసు, డేట్ ఆఫ్ బర్త్.
కానీ వాళ్ళు దేవుని యొక్క గిల్టీ కాన్షియస్ తో ముందుగానే తెలియజేస్తారా, అన్న యాజ్ పర్ మై సర్టిఫికెట్ నేను 25 సంవత్సరాలే, బట్ యాజ్ పర్ మై ఒరిజినల్ నాకు తెలుసు, మా పెద్దలు చెప్పింది నేను 5 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు చూడండి మరి ఏది సర్టిఫికేట్, చాలా మంది సర్టిఫికెట్లు నమ్ముతారు, సర్టిఫికెట్ ప్రకారం వెళ్తా ఉంటారు వివాహాలకి. కానీ ఇలా జెన్యున్ గా ఒప్పుకునే వాళ్ళకి మనం ఏది చూడాలి? సాధారణంగా మన సర్టిఫికేటే చూడాలి. ఎందుకంటే అది పొరపాటున మరి హెడ్ మాస్టర్, ఆ రోజుల్లో హెడ్ మాస్టర్ ఏం చేస్తే అదే. ఎందుకంటే ఆ జూన్ లో మనకి ఆ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్ నుంచి, అందుకనే చాలా మందికి జూన్ లో ఉంటాయి చూడండి, స్కూల్ స్టార్ట్ అయ్యే పిల్లలందరికీ అడ్మిషన్ లో జూన్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉంటుంది. అట్లా పెట్టేసి ఉంటాయి. కానీ వాళ్ళు కాన్షియస్ తో చెప్తున్నారు కాబట్టి యాజ్ పర్ సెట్. అందుకని వాళ్ళు తెలిసిన వాళ్ళు సర్టిఫికేట్ చిన్నోళ్ళు వయసులో, సర్టిఫికేట్ లో ఒకసారి చిన్నోళ్ళు వాళ్ళ వయసులో పెద్ద అయినప్పుడు సర్టిఫికేట్ కాకుండా వయసుని సర్టిఫికేట్ దాటి 2 సంవత్సరాలు పెద్ద అనే వాళ్ళు కూడా మేము చేసిన వాళ్ళు ఉన్నాం వివాహాలు. అలా కాకుండా కొంతమంది సర్టిఫికేట్ లో పెద్దపడి వయసు చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. సర్టిఫికేట్ లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెద్ద వయసు, వాళ్ళు నిజంగా చిన్నవాళ్ళు అన్నప్పుడు ఇది కూడా అది డైరెక్ట్ అలాగే మేము తెలియజేసి అలా చేసినవి కూడా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పడానికి ఇష్టం లేదు, పడట్లేదు. కానీ ఒక 3-4 ఇయర్స్ పెద్ద అమ్మాయినే చేసుకున్నారు. దేవుని చిత్తం తెలుసుకున్నారు, పిల్లలు పుట్టారు, చక్కున్నారు. వాళ్ళ పెద్దవాళ్ళు చాలా సీనియర్స్, వాళ్ళిద్దరు లేరు, దేవుళ్ళు చనిపోయారు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. వాళ్ళ వివాహాన్ని కూడా మేము కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు, ఇలా చేసుకున్నారన్నా మీరు, అక్కని పెద్ద వయసు కదా అంటే దేవుడు చాలా క్లియర్ గా మాకు తెలియజేశాడు కాబట్టి. సో అబ్బాయి పెద్దదంటే ఈ రోజుల్లో ఒక అమ్మాయి 1 నెల పెద్ద ఊరుకుంటలేదండి ఎవరు. 1 నెలలే పెద్ద అమ్మాయి, లేదా సేమ్ మంత్ రోజులు పెద్ద మా దగ్గర అన్న సారీ అన్న అమ్మాయి నేను చేసుకున్నాను అంటారు. అంటే వాళ్ళు మనసులో అలా ఏర్పాటు చేసుకుని మనం ఏం చేయలేం. అది జీవితాంతం వాళ్ళని కలిసి వేస్తారు చేసుకుంటే. అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు కూడా అలా చేయకూడదు. కానీ ఓపెన్ మైండ్ తో అన్న నాకన్నా 2 సంవత్సరాలు పెద్ద అయినా పర్వాలేదు. ఇంకా ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదు కానీ అమ్మాయిలు ఒప్పుకుంటున్నారు, నాకన్నా 2 సంవత్సరాలు చిన్న నేను చేసుకుంటే ఇష్టమేనా అన్న. అది మైండ్ మ్యాండర్స్. గ్వాలియర్ లో కూడా ఉన్నారు నాకు తెలిసిన ఫ్యామిలీ, అమ్మాయి పెద్దదే. అలా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, నా సహవాసంలో కానీ సంఘాల్లో కానీ. కానీ అది క్లియర్ గా తనకి దేవుడు చిత్తాన్ని నడిపిస్తున్నట్టు దేవుడు తెలియజేస్తే దేర్ ఇస్ నో బార్. దాని గురించి చాలా బుక్స్ ఉన్నాయి, నేను తర్వాత మీకు కావాలని చెప్తాను, చదువుకోవచ్చు. ఆ బుక్స్ లో ఎవరెవరు కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి, మనం వి కెన్ సీ ద రిఫరెన్స్ లేటర్. ఎనీ ఎవిడెన్స్? నా ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ చెల్లి. నా పేరు ఉషారాణి, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. సుభాషణ అంటే మా సండే స్కూల్ టీచరు, మా ఆత్మీయ తల్లి. ఇక్కడ నాకు ఒక డౌట్ అన్న, మీరు చెప్పినప్పుడు నాకు కొంచెం వాయిస్ బ్రేక్ అయ్యి నాకు అర్థం కాలేదు. ఒక అమ్మాయి తరపున వాళ్ళు డౌరీ ఇవ్వచ్చా? డౌరీ అసలు మాట లేదమ్మా. డౌరీ, క్యాస్ట్ ఇవన్నీ కూడా విశ్వాస జీవితాల్లో అది ఈ లోకంలో సోషల్ ఈవెల్ అని తెలియజేస్తున్నప్పుడు, ఈ లోకమే ప్రభుత్వాలే అవి తప్పు అని తెలియజేస్తున్నప్పుడు మరి క్రైస్తవులు దాన్ని ఎలాగ అనుకరిస్తాం? దాన్ని డౌరీ అంటే ఇప్పుడు అబ్బాయి తాలూకు వాళ్ళు డౌరీ అడగకపోయినా అమ్మాయి తాలూకు వాళ్ళు ఒకవేళ ఇస్తే అబ్బాయి తాలూకు వాళ్ళు తీసుకోవచ్చన్నా? తీసుకోవచ్చు. అది గిఫ్ట్ కి అమ్మాయి పేరు. అందుకని మేము ఏమంటామంటే అమ్మాయి పేరునే వేసుకోండి. అమ్మాయికి పెళ్ళైనాక వాళ్ళకి కలిసింది. అబ్బాయి పేరుని ఇవ్వకల్లా ఆస్తి, 1 ఎకరం పొలం ఇవ్వాలన్నా, ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇవ్వాలన్నా ఆ అబ్బాయి వాళ్ళు ఏం కోరట్లేదు అనుకున్నప్పుడు అమ్మాయి పేరు మీద వేసేయండి. పెళ్ళైనాక కానీ అబ్బాయి తాలూకోలు అడగకూడదు కదన్నా? అడగకూడదంటే కట్న రూపంలో అడగకూడదు తల్లి. ఏదైనా ఖర్చులు ఉన్నప్పుడు ఇద్దరు చేసుకోవాలి, ఖర్చులు సరిసాగం. అందుకని మేము ఏమంటే ఇద్దరు సరిసాగం చేసుకోండి ఖర్చులు. ఒకళ్ళ వివాహాల్లో ఇద్దరు పేదవాళ్ళు అయ్యి ఉండి ఇద్దరికి మరి అబ్బాయి అప్పు చేసి పెళ్లి చేసుకోవాలని లేదు. అప్పటి వరకు చేసినటువంటి చదువుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వల్ల అయిపోయింది, తను ఏం సేవ్ చేసుకోవాలా, ఏదో కొద్దిగా సేవ్ చేసుకున్నాడు. అలాంటప్పుడు భోజనాల విషయంలో సరిసకమో, లేకపోతే పెళ్లి ఖర్చులో, లేకపోతే ఎవరి బట్టలు వాళ్ళు అలా మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ కట్నం పేరు మీద ఎవరైనా అడిగితే మాత్రం అది విశ్వాసైనా, అది అవిశ్వాసైనా, పిశాచైనా, ఎవరైనా అది కట్నమే. డిమాండ్ చేస్తే కట్నం తల్లి. అలానే గిఫ్ట్ రూపంలో కూడా కట్నం అడిగిన తప్పే. మన యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్ అబౌట్ అమౌంట్. మన వైఖరి ఎలా ఉంది దాని విషయంలో. సాధారణంగా మేము కట్నాలు ప్రోత్సహించాం. కట్నం అని అడిగితే మాట్లాడడం. మేము చేసిన ఇన్ని వివాహాల్లో కూడా కట్నానికి తావులేదు కాబట్టి ఖర్చులు సరిసమం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి అయితే 5 పైసలు ఒక చిన్న గ్లాస్ కూడా తీసుకోవాలి అమ్మాయి దగ్గర నుంచి. ఒక అబ్బాయి
సారీ కూడా తీసుకోవాలి. సారీ అంటాం కదా బేరు అవన్నీ ఇవ్వడానికి, అవి కూడా ఒక గ్లాస్, స్టీల్ గ్లాస్ కూడా తీసుకోవాలా. వద్దన్నా అన్నాడు అంతే. వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అత్తగారు వాళ్ళందరికీ చెప్పాడు, నాకు వద్దు, నా భార్యని నేను పోషించుకోగలను, నా భార్యని. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప, చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఆ రకంగా చేసుకుంటే అబ్బాయి తాలూకు ఫ్యామిలీ ఫస్ట్ స్టార్టింగ్ సైలెంట్ గా ఉన్న తర్వాత ప్రెజర్ పెట్టి ఇలాంటి వాళ్ళని చేసుకున్నారు, అలాంటి వాళ్ళని చేసుకున్నారు, అడగలేదు అని ఏమైనా అంటే అది ఎలా అన్నా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే క్లియర్ కట్ గా మన మాటలు ఉండాలి పెళ్లికి ముందు. అలా ఆయన పెళ్లి ముందు క్లియర్ గా ఉన్న తర్వాత అడిగేదమ్మా, నువ్వు కట్నాలు తీసుకున్నావు, ఎందుకు కట్నాలు మళ్ళీ తీసుకురామని పీడించట్లా. అలాగే చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా అంటారు. అయితే నీ భర్త లేకపోతే భార్య వాళ్ళిద్దరు స్టాండ్ మీద ఉంటది అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నన్నా, అమ్మ నేను కావాలని తీసుకున్నాను. మరి నా విషయంలో కూడా మా అమ్మ, మా తల్లిదండ్రులు, మా అక్కోళ్ళు చాలా చాలా నన్ను ప్రెషర్ తీసుకొచ్చారు. నువ్వేం తీసుకోమా కట్నం, నీకు తెలియకుండా మేము తీసుకుంటాంలే అని అన్నారు. నువ్వు తీసుకున్నా, నాకు తెలియకుండా తీసుకున్నా, అది కట్నే దానికి ఇష్టపడను నేను అని చెప్పి ముందుగానే వాళ్ళ దగ్గర స్టాండ్ తీసుకున్నాను నేను. సో అందుకని తర్వాత కూడా ఎప్పుడు కూడా మా కట్నం అనేది రాలేదు. మేము చాలా కష్టాలు కూడా పోయినప్పటికీ ఎప్పుడు కూడా నువ్వు డబ్బులు తీసుకురాని నేను అడగలేదు. ఫస్ట్ లో పేరెంట్స్, అబ్బాయి తాలూకు పేరెంట్స్ తో సహా కూడా ఏమి వద్దు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత అబ్బాయికి ప్రెజర్ చేసి అసలు పూర్తిగా అబ్బాయితో మాటలు కూడా ఆడడం ఆపేస్తే అది ఎలా అన్నా ఏంటన్నా, నువ్వు ఇలా చేసావు మొదట మాట్లాడు. అందుకనే అబ్బాయి స్టాండ్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి అబ్బాయి నిజంగా ముందుగానే మాట మీద నిలబడే వ్యక్తి అయ్యి ఉండి, స్పిరిచువల్ గా స్టాండర్డ్ కలిగి ఉండి, దేవుని భయం గల వ్యక్తి, ఆ అబ్బాయి వారించాలి. అమ్మ నేను ముందుగానే చెప్పాను కదా ఎలా తీసుకోలేదని. అందుకనే క్లారిటీ అనేది ఫస్టే ఉండాలి. అట్ ద టైమ్ ఆఫ్ టాక్స్ లోనే క్లారిటీ ఉండాలి. అదని మరి ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేకపోవడం అనేది కూడా తప్పే. అమ్మాయి సైడ్ ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేకపోతే అమ్మాయి సైడ్ కూడా తప్పే. అందుకని ఎవరికి ఇవ్వాలి? అమ్మాయికి ఇవ్వాలి. సో దట్ ఇలాంటి కష్ట సమయాలు అమ్మాయి తాలూకోలు ఇచ్చారు కానీ ఆ పేరెంట్స్ కూడా ఫస్ట్ వచ్చి మాట్లాడినప్పుడు ఏమి మాకొద్దు, కట్నం అంతా మాకేం వద్దు, మీరేమిస్తే అది మేము స్వీకరిస్తాం అనేసి చెప్పి ఇచ్చింది తీసుకొని తర్వాత ఇంతకన్నా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అది హైందూ కుటుంబంలోని, కానీ ఇలాంటి వాళ్ళు తక్కువ ఇచ్చిన వాళ్ళు చేసుకున్నావు అని చెప్పి ఫస్ట్ ఏమి వద్దని చెప్పి నెక్స్ట్ వాళ్ళు ప్రెజర్ చేసి పూర్తిగా అబ్బాయిని ఆ వైఫ్ ని పూర్తిగా పక్కకు విడిచిపెట్టేస్తే అది ఎలా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న? నేను చెప్పే కదా ఇందాక వాక్యంలో చెప్తా ఉన్నప్పుడు దేవుని చిత్తం తెలుసుకున్న తర్వాత ఒక స్టాండ్ తీసుకోవాలి అనేది చెప్పాను కదా. వీళ్ళిద్దరు ఇంకా వాళ్ళు వదిలేసినా దేవుడు వదిలేయడమ్మా వీళ్ళని. అందుచేత దేవుడు వదిలేడు కాబట్టి నాకు వాయిస్ స్ట్రక్ అయ్యి కరెక్ట్ గా అర్థం కాలేదు, అందుకే అడుగుతున్నాను. చెప్తున్నాను అమ్మా. దేవునికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టడు వాళ్ళిద్దరు. ఎందుకంటే దేవుని చిత్తాలను వాళ్ళిద్దరు చేస్తున్నారు కాబట్టి ఆ దేవునిపై ఆధారపడినప్పుడు ఆయనకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మన అవసరాలు, కోరికలు, కష్టాలు తీర్చేది దేవుడే. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ దేవుడు ఆ కష్టాలని, ఆ యొక్క నష్టాలని కూడా ఆయన తీర్చే దేవుడు. ఎందుకంటే ఆయనకు ప్రత్యేకమైన ఎందుకంటే చెప్తున్నాను కదా, రెండు విభిన్న నేపథ్యాల నుంచి వచ్చారు వీళ్ళిద్దరు వ్యక్తులు. వివాహ సంబంధంలో ఏర్పాటులో దేవుని జోక్యం ఎంతైనా అవసరం. వివాహం అనేది స్త్రీ పురుషుల అదే చెప్తున్నాను చూడండి, జీవితం కలిసి జీవించేది. నాకు వినపడుతుందమ్మా నా సౌండ్? కొంచెం స్ట్రక్ అవుతుంది అన్న. ఒక్క నిమిషం. మా అందరికి బానే ఉందిరా ఉషా, అందరికి బానే ఉంది. నీ దగ్గర సిగ్నల్ లేనట్టుందిరా. ఓకే. సో ఇద్దరు స్త్రీ పురుషులు జీవితాంతం కలిసించేది కాబట్టి ఎలాంటి పొరపాట్లు జరిగినా ఏ విధంగా దాన్ని మార్చలేం కాబట్టి దేవుని చిత్తం వెలుపడే విషయంలో ఎవ్వరికి భద్రత అనేది ఉండదు. సో దేవుని చిత్త ప్రకారం వివాహంలో ప్రవేశించేవారు వారి యొక్క వైవాహిక జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణలు, వివాదాలు ధైర్యంతో ఎదుర్కోగలరు. నువ్వు చెప్పే ఆ యొక్క సవాళ్ళు లేకపోతే సంఘర్షణలు, వివాదాలు వస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒకటే దేవుని చిత్తంలో చేసుకున్నాం కాబట్టి వీటన్నిటిని ధైర్యంతో ఎదుర్కోవాలి. సో వాళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చే ప్రెషర్స్ ని ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. సో వాళ్ళ కోసం మనం ప్రార్థన కూడా చేయాలి. వీ హ్యావ్ టు గివ్ ద సపోర్ట్ టు దెమ్, కౌన్సిల్ దెమ్. కొంతమంది పెద్దలు వాళ్ళని ఆలోచన చెప్పాలి, మేము ధైర్యపరచాలి, ఎదుర్కొన్నారు. తర్వాత సమస్యలు ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను రాజు మారుతున్నాను కాకినాడ.
రాజు చెప్పు రాజు కాకినాడ. అన్నా నాకు కొంచెం డౌట్ అన్నా. డౌట్ అంటే అది ఏం లేదన్నా, కొన్నిసార్లు మా అత్తయ్య గారు అదే నేను డౌరీ తీసుకోలేదు కానీ మన పెద్దలు చెప్పినట్టుగా షేరింగ్ గా కొంత అమౌంట్ తీసుకున్నా. అయితే కొన్నిసార్లు మా అత్తయ్య గారు ఏం చేశారంటే అన్న, నువ్వు సరిగా డబ్బులు కూడా తీసుకోలేదు, డబ్బులు కూడా అడగవు ఎప్పుడు అని చెప్పేసి కొన్నిసార్లు డబ్బులు ఇస్తా ఉన్నారన్న. అవి తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇబ్బందుల్లో ఉన్నా కదా. పిల్ల అయిపోయిన తర్వాత ఆయన నువ్వు తల్లైనా అత్తగారైనా తనే. సో దాంట్లో అది నువ్వు డిమాండ్ చేయట్లేదు, నీ మంచితనాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అవసరాల నిమిత్తం ఒకవేళ నీకు బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మా అత్తయ్య గారు కూడా ఒక మాట అంటారన్న, మా అమ్మాయికి చెప్పు నువ్వే ఇదిలా ఉపయోగించు అని చెప్పి ఇస్తుంటారన్న. మరొకసారి చెప్పు. అది మా అమ్మాయికి చెప్పబాబు, నువ్వే ఖర్చు పెట్టుకో అని చెప్పి ట్రూ. ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి ఇస్తే మొత్తం ఖర్చు పెట్టాల్సిన సంగతి వాళ్ళకి తెలుసు. నువ్వైతే జాగ్రత్తగా ఇచ్చుకో పిల్లలకో లేకపోతే ఖర్చు పెడతావని. సో ట్రూ. సో అలాంటి మరి నీకు మాట తీసుకున్నప్పుడు, అలాంటి మాట నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు తప్పకుండా ఆ మాటకి నిలబడి ఉండాలి కదా తమ్ముడు. అంతేకాకుండా ఆ మాటకి నిలబడి అయితే మీ అత్తగారు చెప్పినట్టు ఆ అత్తగారు చెప్పిన మాట నువ్వు వినాలి, కానీ వెంటనే వాళ్ళకి నువ్వు వారికి చెప్పకూడదు మళ్ళీ సీక్రెట్ని, మళ్ళీ అయితే గొడవలు వస్తాయి. నేను కూడా చెప్తున్నా సీక్రెట్, ఇప్పుడు రివీల్ చేస్తాను. మాకు కూడా మా అత్తగారు పెళ్ళైన కొత్తలో చాలా కష్టాలు ఉన్నప్పుడు నాకు తెలియకుండా తనకి, తల్లి తెలియకుండా నాకు కూడా డబ్బులు ఇస్తా ఉండేవాళ్ళు. ఈ పని ప్రత్యేకమైన ఖర్చు కోసం అని చెప్పేవాళ్ళు. సో తప్పకుండా తీసుకెళ్తాం దాంట్లో మనకి దాంట్లో. ఎందుకంటే నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకున్నావు, మీ అత్తగారికి నీ సాక్ష్యం తెలుసు, అందుకనే ఆమె అలా నిన్ను నమ్మి. సో నన్ను కూడా నా మామగారు మా అత్తగారు కొడుకుగా చూశారు, కానీ నన్ను ఎప్పుడు అల్లుడిగా చూడాల. ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిదే. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇంకెవరు ఉన్నారా? క్లోజ్ చేసేద్దాం. బ్రదర్, ఒక చాటింగ్ బాక్స్ లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది బ్రదర్. చెప్పండి. కెన్ Satan mislead with verses regarding a person? If yes, how long can it mislead? ఓకే, గుడ్ క్వశ్చన్. సాతాను తప్పకుండా మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉంది, చేస్తాడు, కానీ వాడు ఎక్కువసేపు చేయలేడు. అందుకనే ఒక్క రోజులో దేవుని చిత్తం తెలుసుకోం. మనం ప్రతి దినాన్ని దేవుని వాక్యం తెలుసుకుంటాం, వాక్యం ద్వారా చదువుకుని దేవుని చిత్తం తెలుసుకుంటాం. మరి దేవుని సేవకుల ద్వారా దేవుని చిత్తం తెలియజేయబడతా ఉంటది. నాకైతే సంవత్సరం అంతా దేవుడి చిత్తం తెలియజేస్తానే ఉన్నాడు. నా సంవత్సరం పట్టింది నాకు. నా భార్యకైతే నాకు ముందే, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయికి అయితే ముందుగానే దేవుని చిత్తం తెలిసి ఆమె కామ్గా ఉంది, కానీ నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. అయితే దేవుడు ఆ ఎక్కువ టైంలో కూడా అనేక సార్లు, ఒక్కసారే కాదు, ఉదయకాలం మౌనదాన సమయంలో, తర్వాత రెండోది మరి దేవుని సేవకుడు వాక్యం సందేశ చర్చిలో వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడేవాడు. కొన్ని పుస్తకాలు నేను చదువుతా ఉన్నప్పుడు దేవునికి సంబంధించిన పుస్తకాలు దేవుడు మాట్లాడేవాడు. సో దేవుడు ఒక్కరోజు కాదు మాట్లాడు, దేవుని చిత్తాన్ని ఎప్పుడు కూడా ఈ రివీల్డ్ విల్ అనేది చెప్పాం కదా, ఆ దేవుడు చిత్తాన్ని బయలుపరిచినటువంటి దేవుని చిత్తం అనేది ఉంది. కాబట్టి ఆ దేవుడు బయలుపరిచిన దేవుని చిత్తాన్ని దేవుడు మనకి ప్రతిరోజు, ఒకరోజు కాదు, నేను రిజైన్ చేసే విషయంలో కూడా నేను ఎమోషనల్ డెసిషన్ ఏమో అనుకుని, ఒకవేళ సాతాను నన్ను ప్రేరేపిస్తుందేమో అని అనుకుని నేను వెయిట్ చేశాను, కానీ దేవుడు దాన్ని క్లియర్ చేశాడు. అందుకనే సాతాను తప్పకుండా చేస్తుంది. అది సాతాను నుంచి వచ్చిందా లేకపోతే ఆ దేవుని దగ్గర వచ్చిందా అని. సాతాను దగ్గర నుంచి వచ్చేది అది విడిపోద్ది, మబ్బు విడిపోయినట్టు. దేవుని చిత్తం వచ్చేటప్పుడు దేవుడు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత 2 సార్లు 2-3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాడు. ఒకరి ద్వారా కాదు, నీకు దేవుడు వాక్యం ఇచ్చాడు, మనసాక్షిని ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు, పరిస్థితులను ఇచ్చాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒకసారి కాదు 2-3 సార్లు రివీల్ చేస్తానే ఉంటాడు. సో అందుకనే ఈజీగా మనం సాతానా, లేకపోతే ఒకవేళ వచ్చినప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి లేదా సేవకుల దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవాలన్నా, ఇది నాకు ఇలా వచ్చింది, ఇది దేవుని చిత్తం అంటారా లేకపోతే సాతాను కల్పించేటువంటి కల్పన కథలా అనేది మనం సలహాలు తీసుకోవచ్చు. ఎప్పుడు మోసం చేయలేడు. యేసు ప్రభునే మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు సాతాను 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత. సో దేవుడు వాక్యం ద్వారానే సాతాన్ని ఎదిరించాడు. అందుకని మనం కూడా దేవుని వాక్యం ద్వారానే సాతాను యొక్క కుతంత్రాలను, లేకపోతే సాతాను యొక్క ఆ యొక్క కల్పన కథలను మనం తెలుసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ మనకి లేకపోతే ఇంకొక ద్వారా కూడా దేవుడు తెలియజేస్తాడు. డెఫినెట్ గా సాతాను మనం మిస్లీడ్ చేస్తుంది.
మనల్ని మన వాక్యానుసారం కాకుండా ఫీలింగ్స్ అంటున్నాం కదా, కొంతమంది ఫీలింగ్స్, మాకు ఫీలింగ్స్ లేవన్నా లేదా ఫీలింగ్స్ ఉన్నాయన్నా అని ఎవరైతే చెప్తారో అది సాతాన్ యొక్క అది ఫీలింగ్స్ ద్వారా దేవుడు వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా చెప్తాడు. నీ అనుభవాలు ఆ ఫీలింగ్స్ ద్వారా దేవుడేమి తెలియజేయడు. ఎస్ తల్లి, ఇంకెవరో ఏదో పెట్టినట్టున్నారు. How can we confirm when the answer is like yes or no? ఎస్, దేవుని వాక్యం ఒకసారి కాదు 2 సార్లు చెప్తుంది ఎస్ ఆర్ నో అనేది. ఎలా అంటే దేవుని వాక్యం చాలా క్లియర్. నేను చెప్తాను కదా, నాకు దేవుడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎలా చేస్తుంటే మా అత్తమామగారి గురించి, కాబోయే అత్తమామ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు హైందూ కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళు ఒప్పుకోరని సంగతి తెలిసినప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నట్టు, అశూరు రాజు హృదయాన్ని తిప్పి జనులను సంతోషింపజేశాను, వారు కోరిన రేవుకు వారిని నడిపించను అని దేవుడు నాతో మాట్లాడు. తర్వాత చెప్పాను కదా, ఎడారులో నదులను పారు చేస్తాను, అరణ్యంలో త్రోవను కలిగి చేస్తాను అని దేవుడు చేస్తాను. అది చాలా కాకుండా చాలా ఉన్నాయి నా జీవితంలో. దేవుని చిత్తం తెలుసుకునే విషయంలో చాలా వాక్యాలు ఉన్నాయి. కొన్ని దానికన్నా ముందు ఒక ప్రపోజల్ వచ్చింది. నాకన్నా ఒక సంవత్సరం పెద్ద అమ్మాయి లెక్చరర్గా పనిచేస్తుంది, వేరే స్టేట్. అది ఒక దైవజనుడు ఇచ్చారు నాకు. సరే ఆయన ఇచ్చాడు కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క వాక్యం చాలా క్లియర్గా నాకు ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పింది, తెలియజేయబడింది 1-2 సార్లు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, ఆయన పెద్ద ఆయన కావచ్చు, నాకు నా వెల్ విషరే కావచ్చు, కానీ చెప్పాను అన్న దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దేవుని ఏం చిత్తం కాదని. తర్వాత ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయింది, ఆ అమ్మాయి సెటిల్ అయిపోయింది, అది వేరే విషయం. సో చాలా క్లియర్ గా ఎస్ నో ఆల్రెడీ. తర్వాత నేను నా నంబర్ తీసుకున్నారు కదా చాలా మంది, నా నంబర్కి మీరు చేయండి, నేను దానికి సంబంధించిన విషయాలు చెప్తాను. దేవుడు ఎస్ అయితే ఎస్, నో అయితే నో, వెయిట్ అయితే వెయిట్, ఈ 3 విషయాలే మాట్లాడతాను, అంతకని ఎక్కువ మాట్లాడు. దేవుడు వేచి ఉండండి, లేదా ఇది నా చిత్తం కాదు, ఇది నా చిత్తం అని ఏదో ఒకటే మాట్లాడతాడు. 3 సార్లు 3 విధాలుగా. అందుకని దేవుడు సైలెంట్ గా ఉన్నాడు, నాకు ఫీలింగ్ లేదన్నా, ఇవన్నీ అబద్ధాలు, వేరే మాటలు. దేవుడు చాలా నీకు అర్థమైపోద్ది, చాలా క్లియర్ గా అర్థమైపోతా ఉంటుంది వాక్యం చదువుతా ఉన్నప్పుడు. నీ మనస్సాక్షి ఉందో చూసారు, అక్కడ నీకు పీస్ రాదు, నీకు ఇన్నర్ పీస్ అనేది రాదు, స్ట్రగుల్ అవుతా ఉంటది. దేర్ ఆర్ సంథింగ్. నా నెంబర్ అడుగుతున్నారు చాలా మంది, 9494146657. మరొకసారి రాసుకోండి, చాట్ బాక్స్ లో కూడా పెట్టండి సిస్టర్ మాధురి. 9494146657. ఇది నా వాట్సాప్ నంబర్. మీరు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు, ఎన్ని సలహా తీసుకోవచ్చు. 9494146657. ఎస్ సిస్టర్, ఏదో అడుగుతున్నారు. 5 minutes లెక్క అయిపోయింది, 5:15 అయింది. వీఆర్ గోయింగ్ టు క్లోజ్. మనము బ్రదర్ 36 మంది వరకు నిలిచి ఉన్నారు, చాలా సంతోషం అండి. 74 మంది ఈ రోజు పార్టిసిపెంట్స్ అయ్యారు. మీరంతా దేవుని చిత్తంలో మరి స్థిరమైన దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు మనము ఓట్ ఆఫ్ థాంక్స్ మాట్లాడుకుంటూ బ్రదర్ క్లోజ్ చేసుకుందామా బ్రదర్? yes brother, yes close. ఎవరైనా నన్ను they can contact me through my WhatsApp number. Any questions or any మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో ఏదైనా సలహా కావాలన్నా, లేదా పెట్టాలన్నా, చేయాలన్నా, మేము హెల్ప్ చేయాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్పండి. ఎస్ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ థ్యాంక్ కృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ అండ్ పార్ట్నర్షిప్ ఇండియా టు హ్యావింగ్ దిస్ వండర్ఫుల్ దిస్. తర్వాత ఈ రికార్డింగ్ కూడా మేము తర్వాత మనం పార్ట్నర్షిప్ ఇండియా దాంట్లో పెడతాం. ఆ తర్వాత కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఈ రికార్డింగ్ పంపిస్తాను. సో దట్ దే విల్ క్లియర్లీ దే నో 1 by 1 రికార్డింగ్ ద్వారా, పీపీటీ ద్వారా. థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, వెల్కమ్ బ్రదర్. చక్కగా పార్ట్నర్షిప్ ఇండియా స్పెషల్ జూమ్ మీటింగ్ కి మరి అతిథి స్పీకర్ గా ఈ రోజు వచ్చి వివాహ విషయంలో దేవుని నడిపింపు లేదా వివాహం కొరకైన దేవుని నడిపింపు అనే వర్తమానాన్ని అందించినందుకు పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను బ్రదర్. మరి చేరి వచ్చిన ప్రతి వారికి కూడా దేవుని నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నానండి. ఇప్పుడు మరి మీ యొక్క డౌట్స్ కానీ లేకపోతే ఏవైనా సమస్యాత్మకంగా మీకు ఉన్నవైనా బ్రదర్ యొక్క కాంటాక్ట్ నంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా మరి పార్ట్నర్షిప్ ఇండియా వాట్సాప్ గ్రూప్ ఉందండి, దాన్ని కూడా మీరు లింక్ షేర్ చేస్తా ఉన్నారు సిస్టర్ గారు. దాని మీద మీరు ప్రెస్ చేసి దాంట్లో వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇలాంటివి అనేకమైన మీటింగ్స్ ప్రతి వారంకి ఒకసారి సాటర్డే జరుగుతూ ఉంటాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని ఆశీర్వదింపబడచ్చు. అదండి విషయము. ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పడానికి మన మధ్య బ్రదర్ విలియం కేరీ గారు ఉన్నారు విజయవాడ నుంచి. బ్రదర్ విలియం కేరీ గారు ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.
అలాగే క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్ ఇవ్వడానికి వరప్రసాద్ బ్రదర్ గారు ఉన్నారు మన మధ్య. ఆ బ్రదర్ కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను.